ఈరోజు నుంచి తెలంగాణ కరెంట్ అఫైర్స్ చేద్దాము. ఓకే. జూన్లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జాము, అక్టోబర్లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నియర్లీ 22 యావరేజ్ అప్రాక్సిమేట్గా 20 నుంచి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాని దృష్ట్యా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఒక రోల్ అనేది ఉందన్నమాట. సో ఆ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మనం ఏమేం చేస్తాము అని అంటే ఎక్స్క్లూజివ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ మంత్ బేసిస్. కొన్ని మార్కెట్లో కొన్ని బుక్స్ చూశాను నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్కి, వాళ్ళు చాలా కంటెంట్ ఇచ్చారు. అంత అవసరం లేదు, అంత టైం మనం తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వడం కోసమే మనము ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం, సింపుల్గా చెప్పాలి అని అంటే. సో అంత కంటెంట్లో నుంచి ఎంత అవసరమో అంత నేను డికోడ్ చేసి మీకు 20 అవర్స్ ఆఫ్ సెషన్స్లో కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఎక్స్ట్రాగా లెజిస్లేషన్స్, సోషో ఎకనామిక్ అవుట్లుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంట్రీమ్ బడ్జెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ముఖ్యంగా కాంగ్రెస్వి, ఇవన్నీ మనం కవర్ చేస్తామన్నమాట. సో ఈరోజు జూన్ ప్లస్ జూలైలో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మొట్టమొదటిది 3D ప్రింటెడ్ టెంపుల్, 3 డైమెన్షనల్ ప్రింటెడ్ టెంపుల్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే ఏంటి. 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్నే యాజ్ ఇట్ ఈస్గా మనం చేస్తాం, ఇది మనం తయారు చేసాం. దీన్ని ఒక ప్లాస్టిక్ తీసుకున్నాము, ఒక మిషన్లో పంపించాము, ఇదో పార్ట్ వచ్చింది, ఇవన్నీ మనం జాయిన్ చేసాం, అంతేనా? అప్పుడు ఇది రిమోట్ అనేది ఫామ్ అయింది. 3D ప్రింటింగ్ అంటే దీని లాంటిది ఇంకోటి, ఒక జిరాక్స్ మిషన్లో ఎలా అయితే ఇంకొక పేపర్ సేమ్ కంటెంట్తో వస్తుందో, సేమ్ ఇదే మెటీరియల్తో ఇంకో వస్తువు వస్తుందన్నమాట. అది 3 డైమెన్షనల్ ప్రింటింగ్. 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సో ఇలాంటి వస్తువే మెటీరియల్ సైన్స్ని ఉపయోగించి లేయర్ బై లేయర్ దాన్ని అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటారన్నమాట. అలా మనం ఆ మెటీరియల్ని అడిషన్ చేసుకుంటూ దానికి సమానమైనటువంటి టూల్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక థింగ్ని కానీ తయారు చేసేటటువంటి విధానమే 3 డైమెన్షనల్ ప్రింటింగ్. సో అలా ఈ మధ్యలో కిడ్నీలు కానీ, మెటీరియల్స్ నేను అనేది కిడ్నీ మెటీరియల్ కానీ, నాట్ కంప్లీట్లీ బయోలాజికల్ కిడ్నీ, అలా ఆ రూపం ఉండేటటువంటి కిడ్నీ, ఆ రూపం ఉన్నటువంటి లివర్, ఆ రూపం ఉన్నటువంటి వ్యవస్థ, అలాంటిది మ్యానుఫ్యాక్చర్ చేసి లోపల ఖాళీ ఉంటుంది కదా హాలో, వాటిలో వైర్స్ బిగించి అది ఎలా పనిచేస్తుందో అలా పనిచేసే విధంగా చేయడమే ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ టెక్నాలజీని ఉపయోగించి, 3 డైమెన్షనల్ టెక్నాలజీని ఉపయోగించి కొత్తగా టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అంటే లేయర్ బై లేయర్ ఒక 3 డైమెన్షనల్ ప్రింటెడ్ టెంపుల్ అనేది క్రియేట్ చేశారు. తెలంగాణ విల్ హ్యావ్ వరల్డ్స్ ఫస్ట్ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ టెంపుల్ బిల్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇది అప్సోజా ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ అండ్ సింప్లిఫోరేజ్ క్రియేషన్స్. ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్కి ఇది చాలా ఫేమస్ అనమాట. ఈ సింప్లిఫోరేజ్ అనే క్రియేషన్ అనే సంస్థ ప్లస్ అప్సోజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ కంపెనీ, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణలో ఒక 3 డైమెన్షనల్ ప్రింటెడ్ టెంపుల్ని తీసుకొచ్చారనమాట. టెంపుల్ ఎక్కడ ఉంది అంటే చర్వితా మెడోస్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. చర్వితా మెడోస్ అంటే ఒక లేఅవుట్ దగ్గరలో ఆ టెంపుల్ని క్రియేట్ చేశారు. లార్డ్ గణేష, లార్డ్ శివ, లార్డ్ శంకర్ అండ్ గాడెస్ పార్వతి ఆర్ ప్రజెంట్. దీన్ని ఏమంటాము? 3 డైమెన్షనల్ ప్రింటింగ్ని అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాము. లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి సేమ్ అలాంటి రెప్లికేషన్ అయితే తయారు చేసినటువంటి దాన్ని 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటామన్నమాట. ద టెంపుల్ వాస్ బీన్ యూజ్డ్ బై సింప్లిఫోరేజ్ ప్రింటెడ్ 3D ప్రింటబుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ సింప్లిక్రీట్ అనే మెటీరియల్ ద్వారా ఇలా స్టేజ్ బై స్టేజ్ ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, స్టేజ్ బై స్టేజ్. అలా చేసుకుంటూ ఒక కంప్లీట్ వ్యవస్థ పుట్టుకొస్తుంది. దాని పేరే 3 డైమెన్షనల్ ప్రింటింగ్. అలా టెంపుల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశాము అని అంటే సిద్దిపేట దగ్గర. ఫస్ట్ 3 డైమెన్షనల్ చర్విత మెడోస్, ఇది ఇలా టెంపుల్ వస్తుంది అనమాట. లేయర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఆపరేషన్ జ్వాల అనేది సిరిసిల్ల పోలీస్
సిరిసిల్ల పోలీస్ లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ జ్వాల ముఖ్యంగా ఈవ్ టీజింగ్ని, ఉమెన్ మీద అటాక్స్ని, యాసిడ్ అటాక్ జరగకుండా, సెక్షువల్ హరాస్మెంట్ జరగకుండా, ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్, ఎలాంటి క్రైమ్ కూడా ఉమెన్ మీద జరగకుండా సిరిసిల్ల పోలీస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఆపరేషన్ జ్వాల. ఫోకస్ ఆన్ టీచింగ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్. ముఖ్యంగా ఎవరికి అనంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి నేర్పిస్తారన్నమాట ఆపరేషన్ జ్వాల ద్వారా. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలకి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పిస్తూ, వాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఈవ్ టీజింగ్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనే విధంగా సిరిసిల్ల పోలీస్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ పేరే ఆపరేషన్ జ్వాల. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, యునెస్కో హెరిటేజ్ ట్యాగ్. ఇవి ఏంటంటే వీటిని మెగాలిత్స్ అంటారు అన్నమాట. వీటిని మెగాలిత్స్ అని అంటారు. మీరు హిస్టరీ చదివేటప్పుడు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఆర్ మోడర్న్ ఇండియా అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతాము. హిస్టరీలో మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీలో రెండు రకాలు. ఒకటేమో ప్రీ హిస్టరీ, ఇంకోటేమో ప్రోటో హిస్టరీ అని అంటాము. ప్రీ హిస్టరీ ఒకటి, ప్రోటో హిస్టరీ అనేది. ప్రీ హిస్టరీ అంటే ఎప్పుడైతే స్క్రిప్ట్ లేదో, ప్రోటో హిస్టరీ అంటే ఎప్పుడు స్క్రిప్ట్ వచ్చి ముందుకు జరిగిందో ఆ పర్టికులర్ టైం పాయింట్ని మొత్తం ప్రోటో హిస్టరీ అంటామన్నమాట. సో ప్రీ హిస్టరీ అంటే ఎప్పుడైతే స్క్రిప్ట్ లేదో, స్క్రిప్ట్ లేని టైమ్స్ని ఏమంటామనంటే పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, కాపర్ బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్, ఇవన్నిటిని మనము మెటల్ ఏజెస్ అండ్ స్టోన్ ఏజెస్ అని అంటాము. సో ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే చాల్కోలిథిక్ ఏజ్. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రీ హిస్టరీ అనేది డివైడ్ అయింది స్టోన్ ఏజ్ లాగా, మెటల్ ఏజ్ లాగా. స్టోన్ ఏజ్లో 3 ఏజెస్ ఉన్నాయి మళ్ళీ. ఒకటేమో పేలియోలిథిక్ ఏజ్, ఇంకోటేమో మిసోలిథిక్ ఏజ్, ఇంకోటేమో నియోలిథిక్ ఏజ్. మెటల్ ఏజ్లో మళ్ళీ 3 ఉన్నాయి. ఒకటేమో చాల్కోలిథిక్ ఏజ్, ఒకటేమో కాపర్ బ్రాంజ్ ఏజ్, ఇంకోటేమో ఐరన్ ఏజ్. ఇలా మెటల్ ఏజెస్ 3, ఇలా స్టోన్ ఏజెస్ 3. సో ఈ స్టోన్ ఏజ్లో ఏంటంటే స్టోన్ డామినెంట్ అనమాట. ఏ వస్తువు చేసినా, ఏ వెపన్ చేసినా, ఏ టూల్ చేసినా కూడా స్టోన్ని వాడే చేస్తారు. అందుకోసం దాన్ని స్టోన్ ఏజ్ అని అంటాము. దాన్ని పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ అని అంటాం అన్నమాట. పేలియోలిథిక్లో మళ్ళీ 3 రకాలు ఉంటారు. మూడు టైం పీరియడ్స్ ఉంటాయి. లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. ఇంకోటేమో మిసోలిథిక్ అంటే స్టోన్ టూల్సే మినియేచర్, చిన్న స్టోన్ టూల్స్ ఉంటాయన్నమాట. నియోలిథిక్ మళ్ళీ స్టోనే, కాకపోతే ఈ నియోలిథిక్ ఏజ్లోనే అగ్రికల్చర్ అనేది క్రియేట్ చేయబడింది. ఇన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ నియోలిథిక్ ఏజ్. సో ఈ మెటల్ ఏజ్కి వచ్చేసరికి మన దగ్గర కాపర్ బ్రాంజ్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, కాపర్ బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అనేది ఉంది. ఇందులో చాల్కోలిథిక్ ఏజ్లో ఎక్స్క్లూజివ్గా, ఇది గుర్తుంచుకోండి, ఎక్స్క్లూజివ్గా చాల్కోలిథిక్ ఏజ్లో మెగాలిత్స్ అనేవి వచ్చాయన్నమాట. మెగాలిత్స్ అంటే ఏంటి? చాల్కోలిథిక్ ఏజ్లో అంటే నియర్లీ సమ్వేర్ అరౌండ్ 3000 BC to 1100 BC ఈజ్ చాల్కోలిథిక్ ఏజ్ విచ్ ఇస్ డామినేటెడ్ బై కాపర్ అండ్ స్టోన్. లిథిక్ అంటే స్టోన్, చాల్కో అంటే కాపర్ స్టోన్ ఏజ్ అని అంటాము. చాల్కోలిథిక్ ఏజ్నే కాపర్ స్టోన్ ఏజ్ అని అంటాము. ఈ టైంలో మనకి చాలా ఎవిడెన్సెస్ దొరికినాయి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి అన్నమాట. ఎలాంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ దొరికాయి అని అంటే ఎక్కడైతే గ్రేవ్ యార్డ్ ఉందో, ఎక్కడైతే డెడ్ బాడీ ఉందో, పాతకాలంది కదా, మనం ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఏదైనా బొక్కలు దొరికినప్పుడు, స్కెల్టన్ దొరికినప్పుడు, ఓహో దానికి డేటింగ్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఆ డేటింగ్ మెథడ్ ద్వారా ఇది 1500 సంవత్సరాల పూర్వమైనటువంటి డెడ్ బాడీ. దాని చుట్టుపక్కల ఏం దొరికాయి అని అంటే కొన్ని స్ట్రక్చర్స్ దొరికాయి అన్నమాట. ఇలా ఒక డెడ్ బాడీ ఉండి ఆ డెడ్ బాడీ మీద ఒక స్ట్రక్చర్, ఇలా డెడ్ బాడీ ఉండి డెడ్ బాడీ మీద ఒక స్ట్రక్చర్లకు పేరు ఏంటంటే మెగాలిత్స్. మెగా అంటే బిగ్, లిత్ అంటే స్టోన్, బిగ్ స్టోన్స్. అలా పెద్ద స్టోన్స్ని పెట్టడం అన్నమాట డెడ్ బాడీస్ మీద, గ్రేవ్ యార్డ్స్ మీద. ఎందుకు అనంటే 2 రకాలు. ఎందుకు అంటే 2 నమ్మకాలు. ఒక నమ్మకం వచ్చేసి ఆ గ్రేవ్ యార్డ్లో ఉన్నటువంటి సోల్, దయ్యం బయటికి రాదు అని. రెండోదేమో ఐడెంటిఫై చేయడం కోసం అన్నమాట. ఇది మా నాన్నగారిది, ఇది మా తాతగారిది అని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ మెగాలిత్స్ని చాల్కోలిథిక్ ఏజ్లో ఆ కల్చర్ని, ఆ విధానాన్ని, మనం ఆ ట్రెడిషన్ని ఫాలో అయ్యేవాళ్ళము. సో ఈ మెగాలిథిక్ ట్రెడిషన్ ఏ ఏజ్కి సంబంధించింది? చాల్కోలిథిక్ ఏజ్. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాను అని అంటే ఇప్పుడు మన తెలంగాణలో అలా ఒక పెద్ద రాయి, ఒక గ్రేవ్ యార్డ్ మీద ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ స్టోన్, ఇలాంటి స్టోన్, ఇలా మనం స్టోన్ స్ట్రక్చర్స్ పెట్టామనుకో దాన్ని మనం ఏమంటామంటే మెన్హర్ టైప్ ఆఫ్ మెగాలిత్. ఇలా ఇక్కడ డెడ్ బాడీ ఉంటుందన్నమాట.
డెడ్ బాడీస్. ఇలా ఉన్నటువంటి డెడ్ బాడీస్ మీద ఇలా ఒక రాయి, పొడుగాటి రాయి కనుక మనం పెడితే ఇది మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం, ఇంకోటి ఏంటంటే ఈ కింద ఉన్నటువంటి సోల్ బయటికి రాకుండా ఉండడం కోసం మనం ఫాలో అయ్యేటటువంటి ట్రెడిషన్ పేరేంటి? మెగాలిథిక్ ట్రెడిషన్స్ అంటారు దాన్ని. అంటే సాంప్రదాయాలు. మెగాలిథిక్ ట్రెడిషన్ అంటే సాంప్రదాయాలు. సో ఈ మెగాలిథిక్ ట్రెడిషన్ ఏ టైంకి సంబంధించింది? చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించింది. ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అని అంటే, తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ విఎస్ అంటే అప్లైస్ ఫర్ సెకండ్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్. మళ్ళీ మనము అడుగుతున్నాం అన్నమాట, మా దగ్గర చాలా మెగాలిస్ దొరికాయి, మెన్హర్ టైప్ ఆఫ్ మెగాలిస్ మన దగ్గర దొరికాయి, సో మాకు యునెస్కో ట్యాగ్ ఇవ్వండి అని మన తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ యునెస్కోకి అప్లై చేసుకుంది. ఏమి చూపించి అప్లై చేసుకుంది అని అంటే ముదుమల్ మెన్హర్స్. ఈ ముదుమల్ మెన్హర్స్ని చూపించి, చూడండి మా దగ్గర ప్రీ హిస్టరీకి సంబంధించినటువంటి పురావస్తు శాఖకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి, సో మాకు కూడా యునెస్కో హెరిటేజ్ సైట్ ఇవ్వండి. సో రీసెంట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ 2013 జూన్ మన తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ అప్లై చేసుకుందనమాట యునెస్కోకి. ఏమని అప్లై చేసుకుందనంటే, మాకు హెరిటేజ్ సైట్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? ముదుమల్ మెన్హర్స్కి ఇవ్వండి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నారాయణపేట డిస్టిక్. ముదుమల్ మెన్హర్స్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇక్కడ ఏం దొరికింది? పేలియోలిథిక్ సైట్ ఎవిడెన్సెస్ దొరికింది. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ముదుమల్ మెన్హర్స్, దాన్ని మెగాలిథిక్ ట్రెడిషన్స్ అని అంటారు. రెండో స్టేట్మెంట్. మూడోది ముదుమల్ హెరిటేజ్, దానికి ముదుమల్ మెన్హర్స్, దానికి ఆల్రెడీ యునెస్కో హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇచ్చారా లేదా? ఇవ్వలే. మనం ఇప్పుడే అప్లై చేసుకున్నాం. సో బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఇండియా, అందుకోసం ఇంపార్టెంట్. ఈ పెద్ద పెద్ద రాళ్ళు బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఇండియా, spread across 89 acres. There are close to 80 tall menhirs, 10 to 14 feet height. First UNESCO site belongs to 800 years old Ramappa temple. సో మొదటి యునెస్కో హెరిటేజ్ సైట్ ఏంటి? రామప్ప. ఇప్పుడు రెండో దానికోసం మనం అప్లై చేసుకుంటున్నాం. దాని పేరేంటి? ముదుమల్. ఇప్పుడు నిజంగా విడ్డూరమే. ఒక 80 నుంచి ఎన్నన్నాడు? 80 అట. 80 వరకు పెద్ద పెద్ద వాళ్ళ ఒకటే చోట అలా ఉన్నాయి అని అంటే మనం చూడడానికి ఖచ్చితంగా ఒక విడ్డూరమే. సో అలాంటి సైట్స్ ఉన్నాయి కాబట్టి మనము యునెస్కో హెరిటేజ్ సైట్ ఇవ్వాలి. సో ఇది ఏ టైంకి సంబంధించింది? చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించింది. మెగాలిథిక్ ఏంటది? ట్రెడిషన్. ఏ టైంలో ఫేమస్? అది చాల్కోలిథిక్లో ఫేమస్. ఏ డిస్టిక్లో ఉంది? నారాయణపేట డిస్టిక్లో ఉంది. ముదుమల్ మెన్హర్స్. మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. భారతదేశంలో మొట్టమొదటి రైల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? మేధా కంపెనీ సంబంధించినటువంటిది. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ సోల్ ఫస్ట్ కూడా ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఓపెన్స్ ఇన్ తెలంగాణ ఎట్ కొడంకల్, శంకర్పల్లి మండల్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్. With an investment of 1,000 crore, Telangana based Medha Servo Group and Stadler Rail have established this factory. ఎవరి అనుసంధానంలో ఇది మనం ఎస్టాబ్లిష్ చేశాము అని అంటే స్టడ్లర్ ఒకటి, స్టడ్లర్ మేధా వీళ్ళిద్దరు కలిసి మొట్టమొదటిది లార్జెస్ట్ ప్రైవేట్ రోల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. మీకు తెలిసే ఉంటుంది, మేధా వాళ్ళే ఒక 800 కోట్లు ఎలక్టోరల్ బాండ్ కింద పిఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చింది. 800 కోట్లు ఎందుకు ఇస్తారండి ఎవరైనా కూడా? క్యూడ్ ప్రో క్యూ. కంప్యూటర్ చామ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ చిల్డ్రన్ ఫ్యూచర్ రెడీ, తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ a digital initiative called as Computer Charms in Rajanna, Sirisilla district. This initiative will be implemented in 60 select state-run high schools to impart basic computer knowledge. సో 60 గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని కంప్యూటర్ ప్రొఫిషియెంట్ స్టూడెంట్స్లా మార్చడానికి సిరిసిల్లాలో వచ్చినటువంటి ప్రోగ్రాం పేరు ఏంటి అని అంటే కంప్యూటర్ చామ్స్ అనేది ఒక ప్రోగ్రాము. సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నటువంటి 60 దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలని కంప్యూటర్ ప్రొఫిషియెంట్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దేటటువంటి ప్రోగ్రాం పేరే కంప్యూటర్ చామ్స్. డిస్టిక్ల పేర్లు గుర్తుంచుకోండి. ఏ డిస్టిక్ నుంచి స్టార్ట్ అయింది? ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి స్టార్ట్ అయింది.
కంప్యూటర్ ఛాంప్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్, జస్ట్ లీస్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ. నంబర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఎన్ని ఉన్నాయో మనకు తెలియడం కూడా అవసరం. అందులో ఓవరాల్గా మన రాష్ట్రంలో 28 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 17 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇవన్నిటిని ఏమంటామనంటే స్టేట్ యూనివర్సిటీస్ అని అంటాము. 17 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 3 డీమ్డ్ యూనివర్సిటీస్, 3 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ అనురాగ్ డీమ్డ్ యూనివర్సిటీస్ 3 ఉన్నాయి. 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లైక్ ఎగ్జాంపుల్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? గచ్చిబౌలి దగ్గర ఉంది. 3వది ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇది ఎక్కడ ఉంది? ఓఈ క్యాంపస్లో ఉంది. ఇవి 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంతోపాటు 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ద ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ద లార్జెస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1918. ఇందులో లేనిది మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ పర్సన్ ఈస్ హూ? తెలియాలి, చెప్పాలి. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, చాలా న్యూస్లో ఉంది ఇది. జాస్పర్. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ఇంపార్టెంటే, మనకు తెలియాల్సిందే. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి ఎయిమ్స్ కాలేజ్ బీబీ నగర్, ఇక కాలేజ్ స్టార్ట్ అయిందా లేదా తర్వాయి ఉంది, బీబీ నగర్. 2 ఐఐటి హైదరాబాదు, ఎన్ఐటి వరంగల్. 4వది నైపర్, ఎక్కడ? హైదరాబాద్. వీటికి ఏమి నేషనల్ ఇంపార్టెన్స్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సంగారెడ్డి ఏది? ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి, అవును, కనబడుతుంది కదా మనకు, అక్కడ పోతాం. ఐఐటి హైదరాబాద్. అదర్ ఇన్స్టిట్యూట్స్ జస్ట్ గుర్తుంచుకోవడం కోసం మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు. 1 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, ఈ కింది వాటిలో ఏది హైదరాబాద్లో లేదు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, టూల్ 1. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్, దాన్ని క్రెడా అని అంటాము. దేని కింద పనిచేస్తుంది? ఇండియన్ కౌన్సిల్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద పనిచేస్తుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, డిఆర్డిఓ హైదరాబాద్, డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ హైదరాబాద్, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఐసిఏఆర్ కింద, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. ఇందులో ఇండివిజువల్గా ఏ ఊరు పేరు అని కాకుండా కింది వాటిలో ఏది హైదరాబాద్లో లేదు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు అంతా మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్ రీసెర్చే హైదరాబాద్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ హైదరాబాద్లో ఉంది. ఇక్రిసాట్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ హైదరాబాద్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉంటాయి కదా, అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనమాట. ఎక్కడ ఇస్తారంటే ఈ మేనేజ్లో ఇస్తారు. ఏఈఎస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, వాళ్ళు ఎవరు? సైంటిఫిక్గా అగ్రికల్చర్ ఎలా చేయాలో చెప్పే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది గవర్నమెంట్. ఏ పోస్ట్ కింద? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ వస్తుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్, ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఫుట్వేర్ 1, టూల్ 1. సో అగ్రికల్చర్ సంబంధించింది. మీకు విషయం తెలుసా? పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఢిల్లీతోని కంపీట్ అయ్యేటటువంటి ఊరు ఏదైనా ఉందంటే హైదరాబాద్. అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ మిదాని, లైక్ డిఆర్డిఓ, లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇవన్నీ ఢిల్లీతోని కంపీట్ నెక్స్ట్ ప్లేస్లో ఏది ఉంటుందంటే హైదరాబాద్ మాత్రమే. ఎందుకో చెప్పగలరా? ఎందుకు అనంటే హ్యూజ్ నిజాం ల్యాండ్ ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర.
సో ఆ నిజాం ప్రభుత్వంలో దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుందనమాట, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకుండా. సో వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అన్నప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కావాలి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ దగ్గరలో ఉన్నటువంటి అర్బన్ సిటీకి దగ్గర ఏది ఉందనంటే హైదరాబాద్. సో ఆ నిజాం ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటినీ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఆపరేషన్ పోలో తర్వాత. సో ఆ ల్యాండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిందనమాట. ఎక్కడ పెట్టాలి అంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్లో ఉంది. ఆ కారణం చేత హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కారణం చేతనే పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ టాయ్ పార్క్. ఇంకోటి టాయ్ పార్క్ వచ్చిందనమాట, చిన్నపిల్లల బొమ్మలు. టాయ్ పార్క్ అన్ ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీ ఎట్ దండు మల్కాపూర్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఎక్కడది? దండు మల్కాపూర్. విల్ బీ డెవలప్డ్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్, స్టెమ్ టాయ్స్, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, నాన్ టాక్సిక్, సిలికాన్ టాయ్స్ అండ్ ఈకో ఫ్రెండ్లీ టాయ్స్. అంటే ఈ ఊరిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సెంటర్ కింద డెవలప్ చేసి ఎవరైనా టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టాలి అనుకుంటే, మామ్ అని ఒకటి ఉంది, మీ మామ్ అని ఒకటి ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడికి వస్తే ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ టాయ్ కంపెనీస్ పెట్టుకోండి. సో వీ క్రియేటెడ్ వాట్? క్లస్టర్. మనం ఏం క్రియేట్ చేసాం? క్లస్టర్. సో ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఏ ఊరు అది? దండు మల్కాపూర్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. With the proactive measures and business-friendly initiatives of Telangana government, the toy manufacturing sector is poised for rapid growth and making Telangana a powerhouse in export of toys. Shirisha, sir, rectify it. You should rectify. Here, internet is 200 Mbps, high-class infrastructure we have. So if any struck is there, then you have to log out and you have to log in it. And you should listen the class in Wi-Fi. Not through data, mobile data. If it is mobile data, obviously it will be stuck. It will eat the complete data. So అది మీ దగ్గరే మీరు లాగౌట్ అయ్యి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు స్ట్రీమ్ లైన్ అవుతుంది. మా దగ్గర స్పీడ్ బాగుంది, కంటెంట్ బాగుందండి. ఎస్ రాకేష్, కరెక్ట్ రాకేష్, ఇట్స్ క్లియర్ టు వెరీ గుడ్ రాకేష్. సో శిరీష, నీ దగ్గరనే ప్రాబ్లం ఉందమ్మా, ప్లీజ్ రెక్టిఫై ఇట్. నో బ్యాగ్ డే. నో బ్యాగ్ డే స్కూల్ పిల్లలకి 4వ శనివారము, స్కూల్ పిల్లలకి 4వ శనివారము బ్యాగ్ డే. వాళ్ళు బ్యాగ్ వేసుకొని వెళ్ళకుండా ఆ రోజు వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. ఇన్ తెలంగాణ స్కూల్స్ ద 4th Saturday of every month is a no bag day. The goal of no bag day is to make learning more enjoyable by providing students with extra curricular activities that are different from traditional teaching. అంటే ఎన్నో శనివారము? 4th. 4వ శనివారము నో బ్యాగ్ డే. వాళ్ళని ఎందులోకి తీసుకెళ్ళాలి అని అంటే ఫుడ్ వి ఈట్, వంట చేయడం నేర్పించడం కానివ్వండి, గుడ్ హ్యాబిట్స్ నేర్పించడం కానీ, ప్లాంటేషన్ కానివ్వండి, ఎలా మాట్లాడాలో నేర్పించడం కానివ్వండి, ఫ్యామిలీతో ఎలా గడపాలో టీచర్లతో పాటు ఇలాంటి హ్యాబిట్స్ అలవాటు చేయాలని చెప్పేసి మనము ఈ ప్రోగ్రామ్తో వచ్చాము. దాని పేరు ఏంటంటే నో బ్యాగ్, ఒక ఇనిషియేటివ్. నో బ్యాగ్ ఇనిషియేటివ్, కరెక్ట్. సో ఇది ఎవరు రికమెండ్ చేశారు అంటే యశ్పాల్ కమిటీ రికమెండేషన్స్ వాళ్ళు. ఒక నెలలో ఒక రోజు పిల్లలకి బ్యాగ్ లేకుండా, మనం స్కూల్ చిన్నప్పుడు సివిల్ డ్రెస్ అని ఏదో ఒక రోజు ఉండేది, సివిల్ డ్రెస్ వేసుకోవాలంటే ఎంత ఉత్సాహంగా అన్ని రోజులు ఎగ్గొట్టినా కూడా ఆ రోజుకి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో అలా నో బ్యాగ్ డే అని అంటే ఆ ఒక్క రోజుకైనా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో యశ్పాల్ కమిటీ ఎవరు రికమెండ్ చేశారు? యశ్పాల్ కమిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్జేషనల్ బాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్జేషనల్ బాట్. బాట్ అంటే మీకు తెలుసు, కంప్యూటరే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది మనకి, మనం అడిగే ప్రశ్నలు బట్టి అక్షరాలను ఐడెంటిఫై చేసి అక్షరాలకి జవాబిస్తూ ఉంటుంది అన్నమాట. అది బాట్. ఐఐటి హైదరాబాద్, గీతం అనుకుంటా, దేవరాజు వంశీకృష్ణంరాజు, ఏ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇన్ గీతం కాలేజ్ ఆఫ్ హైదరాబాద్, క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్జేషనల్ బాట్ నేమ్డ్ యాస్ అద్విక. సో అద్విక మనం అడిగేటటువంటి ప్రశ్నలకి కంప్యూటరే ఆన్సర్ చేస్తుందన్నమాట. అలాంటి సిస్టమ్ని ఒక సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ గీతం కాలేజీలో చేశాడు కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. దాని పేరు ఏంటంటే అద్విక. దిస్ ఇన్వెన్షన్ వాస్ రికగ్నైజ్డ్ బై హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్
The boat innovation leverages cutting-edge technology to facilitate natural and engaging conversation. It's groundbreaking voice assistant with its own advanced language model, designed to revolutionize the way we manage our jobs and increase our productivity. So simple, Geetham College student has created artificial intelligence conversation bot. Conversation. అంటే నేను అడిగే ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వడం అన్నమాట. ఆ బాట్కి ఇచ్చినటువంటి పేరేంటి? అద్విక. NRIF, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ ర్యాంకింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇందులో మన IIT హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడున్నాయో ర్యాంకింగ్స్ ఒకసారి చూద్దాం. NIRF రిలీజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. NIRF ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. IIT Hyderabad and University of Hyderabad retained their last year's overall ranking of 14th and 20th place. సో ఎన్నో ప్లేస్లో ఉంది అని అనుకున్నప్పుడు జస్ట్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. IIT హైదరాబాదు 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ ర్యాంకు, NIT వరంగల్ 53వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 64వ ర్యాంకు. టాప్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 36వ ర్యాంకు, IIIT 84వ ర్యాంకు. ఇందులో IIT ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఈజ్ IIT హైదరాబాద్ 14వది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20 ఓవరాల్గా. ఓన్లీ టాప్ యూనివర్సిటీలో మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నో ర్యాంక్? 10th ర్యాంక్. జైనా స్కల్ప్చర్స్ ఫౌండ్. జైనా స్కల్ప్చర్స్ ర్యాండమ్గా ఒక ఊర్లో కొండలో 4 జైన్ తీర్థంకరాస్ యొక్క స్కల్ప్చర్స్ దొరికాయి అన్నమాట. అంటే అంత డీప్ రూటెడ్గా వెళ్ళింది జైనిజం. ఎక్కడ? ద స్కల్ప్చర్స్ ఆఫ్ 4 జైనా తీర్థంకరాస్ వేర్ ఫౌండ్ కార్వ్డ్ ఆన్ ద 4 sides ఆఫ్ 2 pillars, 2 పిల్లర్లు అటు ఇటు. ఎక్కడ? ఎంకిపల్లి విలేజ్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మొయినాబాద్ మండల్. ఎక్కడ మనకి 4 తీర్థంకరాల యొక్క విగ్రహాలు దొరికాయి, స్కల్ప్చర్లు దొరికాయి అన్న ప్రశ్నకి జవాబు ఎంకిపల్లి విలేజ్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లో దొరికింది. 4 తీర్థంకరాసు ఎవరు? అది ఆదినాథ, నేమినాథ, పర్శవనాథ, వర్ధమాన. ఆదినాథ, నేమినాథ, పర్శవనాథ, వర్ధమాన, మహావీర. సో ఇలా 4 మహావీరులు, 4 తీర్థంకరాల యొక్క 2 పిల్లర్లు, 4 విగ్రహాలు దొరికినటువంటి చోటు ఏంటి అంటే ఎంకిపల్లి విలేజ్, మొయినాబాద్ మండల్. ఇలా అన్నమాట. అవార్డ్స్ జూన్ 2023లో వచ్చినటువంటి అవార్డ్స్. నేషనల్ వాటర్ అవార్డ్స్. జగన్నాథపురం, తెలంగాణకు సంబంధించినటువంటి జగన్నాథపురం పంచాయతీ ఏ డిస్టిక్లోనంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నటువంటి జగన్నాథపురం పంచాయతీకి, మీకు గుర్తుంటే ఒక పంచాయతీ అడిగాడు అక్టోబర్ ప్రిలిమ్స్లో, ఒక పంచాయతీ గురించి అడిగాడు, ఏ పంచాయతీకి అవార్డు వచ్చింది, అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట. ఏం అవార్డు అది? నేషనల్ వాటర్ అవార్డ్. జగన్నాథపురం హ్యాస్ అచీవ్డ్ బెస్ట్ విలేజ్ పంచాయత్ ఇన్ ద కంట్రీ ఇన్ 4th నేషనల్ వాటర్ అవార్డ్స్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 3rd ఇన్ బెస్ట్ డిస్ట్రిక్ట్స్ category. Winner will get a citation, a trophy as well as cash prize. Best state is Madhya Pradesh. Best district is Ganjam district, Odisha. 3rd best district is Adilabad. First best district is Ganjam. First best panchayat is Jagannathapuram. Of National Water Awards under Ministry of Jal Shakti. Kinda. Green Apple Awards. Telangana has achieved 5 Green Apple Awards in International Beautiful Buildings from London-based Green Organization. 5 అవార్డులు వచ్చాయి. ఏమేం కేటగిరీలో వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అంటే, ఇట్ ఈస్ బీన్ గివెన్ బై లండన్ బేస్డ్ గ్రీన్ ఆర్గనైజేషన్.
లండన్ బేస్డ్ గ్రీన్ ఆర్గనైజేషన్ ఏం అవార్డ్స్ ఇచ్చింది అంటే గ్రీన్ యాపిల్ అవార్డ్స్ ఇచ్చింది 5 కేటగిరీస్లో. 5 కేటగిరీస్ ఏంటి? నెంబర్ 1 ముజంజాహి మార్కెట్ ఫర్ హెరిటేజ్ కేటగిరీ, దుర్గాం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫర్ బ్రిడ్జ్ కేటగిరీ, బిఆర్ అంబేద్కర్ స్టేట్ సెక్రటరియేట్ ఫర్ ఎస్థెటికల్లీ డిజైన్డ్ ఆఫీస్ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఫర్ యూనిక్ ఆఫీస్ కేటగిరీ, యాదాద్రి గుట్ట టెంపుల్ ఎక్సలెంట్ రిలీజియస్ స్ట్రక్చర్ కేటగిరీ. ఇలా 5 గ్రీన్ యాపిల్ అవార్డ్స్ వచ్చింది. ఎవరు ఇవ్వడం వల్ల? ద గ్రీన్ ఆర్గనైజేషన్ ఇవ్వడం వల్ల. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కేటగిరీ కింద. ఏమేమి 5? ఈ క్రింది వాటిలో ఏది గ్రీన్ యాపిల్ అవార్డ్స్ రాలేదు? చార్మినార్ రాలేదు. సో ఏదో వచ్చింది? స్వర్ణగిరి. ఇప్పుడు కొత్తగా న్యూస్లో ఉంది. స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి రాలేదు, కొత్తగా వచ్చి వచ్చిందేమో అనుకుంటాం. స్వర్ణగిరి రాలేదు. ముజంజాహి మార్కెట్, దుర్గాం చెరువు, బిఆర్ అంబేద్కర్ స్టేట్ సెక్రటరియేట్, 4వది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ అండ్ యాదాద్రి గుట్ట. గోల్డెన్ పికాక్ అవార్డు. గోల్డెన్ పికాక్ అవార్డు ఇది ఇప్పుడు ఎన్టీపీసీ రామగుండం కూడా ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. వాళ్ళు సెకండ్ యూనిట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, సెకండ్ యూనిట్ కూడా రెడీ చేస్తాము అని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళ మేనిఫెస్టోలో. అందుకోసం ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఎన్టీపీసీ రామగుండం రిసీవ్డ్ గోల్డెన్ పికాక్ అవార్డు 2023 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద మంత్ జూన్. ఎందుకు? ఎనర్జీ ఎఫిషియన్సీ కేటగిరీలో. ఇట్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ ఫర్ థర్డ్ టైమ్ ఇన్ లాస్ట్ 4 years. ఎన్టీపీసీ ఆల్సో హ్యాస్ ఇండియాస్ లార్జెస్ట్ 100 megawatts ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. ఎక్కడుంది సార్ ఎగ్జాక్ట్లీ అని అంటే గోదావరికం నుంచి మంచిర్యాల రోడ్లో పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరే ఈ పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఉంది. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, నాట్ సోలార్ ప్రాజెక్ట్. లార్జెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఈజ్ దేర్ ఇన్ రాజస్థాన్, ఇన్ జైసల్మేర్. లార్జెస్ట్ సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ ఈజ్ దేర్ ఇన్. 2 బెనిఫిట్లు. ఒక బెనిఫిట్ వచ్చేసి ఇవాపరేషన్ తగ్గుతుంది. ఎందుకు అనంటే ఆ వాటర్ మీద ఏముంది? సోలార్ ప్యానెల్ ఉంది. రెండోది ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. మూడోది కూడా ఉంది, ఆ వాటర్ పైన హ్యూజ్ స్పేస్ ఉంది. మామూలుగా బయట టెరిటరీ మీద పెడితే ఏమవుతుంది? మంచి ల్యాండ్ అంతా ఆక్యుపై చేస్తుంది. అదే వాటర్ మీద పెట్టామనుకోండి, గోదావరి రివర్ మీద పెట్టామనుకోండి, ఆ వాటర్ దేనికి యూజ్ అవ్వట్లేదు కాబట్టి కనీసం సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో కంట్రీ లైక్ ఇండియా వేర్ ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ లెస్, దేర్ వీ క్యాన్ గో ఫర్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్స్. ఎందుకు? భారతదేశంలో ఒక ల్యాండ్ రిసోర్స్ లేదు, అదొక అడ్వాంటేజ్. సో గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి ఇచ్చాము? ఎన్టీపీసీకి ఇచ్చాము. కరెంట్ అఫైర్ ఏంటంటే ఇంకోటి, అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఏమని పెట్టారంటే ఇప్పటిదాకా ఎన్టీపీసీ సింగిల్ యూనిట్, పెద్ద యూనిట్, సేమ్ అంతే కెపాసిటీతోనే ఇంకో యూనిట్ పెడతామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు అనమాట. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్. ఈవిడకి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్. ఎవరు ఈమె అంటే ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్. 3 రకాలైనటువంటి వాలంటీర్స్ ఉన్నారు ఇండియా మొత్తంలో, హూ ఆర్ పేడ్ బై ద గవర్నమెంట్. Those are AWD, Anganwadi workers, ASHA, accredited social health activist, and ANM, auxiliary nurse and midwife. వీళ్ళు 3 వాలంటీర్స్ అన్నమాట. ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలను రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి స్పెసిఫిక్గా వర్క్స్ అలాకేట్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వాళ్ళకి వేతనాలు ఇస్తారన్నమాట. సెంట్రల్ స్పాన్సర్డ్, కొంచెం సెంట్రల్ గవర్నమెంట్, కొంచెం స్టేట్ గవర్నమెంట్. సో దా డిఫరెన్సెస్ మీకు చాలా ఇంపార్టెంట్. అవేంటో నేను చెప్తాను. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో తెజావత్ సుశీల, ఈమె పేరు తెజావత్ సుశీల. ఈమెకి ఆక్సిలరీ అండ్ నర్స్ మిడ్వైఫ్ అవార్డు వచ్చింది. అవార్డ్ ఈస్ presented to those distinguished in nursing and named after British nurse called as Florence Nightingale. Nationwide 30 individuals were being awarded. Award consists of certificate, a medal and a cash of rupees 50,000. So ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు? ఫ్లోరెన్స్ నైటింగల్
అవార్డు. ఈమె ఏడబ్ల్యూడి అంటే అంగన్ వాడీ వర్కర్, అంగన్ ఏ, వాడీ డబ్ల్యూ, వర్కర్ డబ్ల్యూ, ఏడిడి, ఏఎస్హెచ్ఏ, ఏఎన్ఎం. సో ఈమెవరు ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్. డిఫరెన్సెస్ చెప్తాను నేను మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ వన్ ఆశా, అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ప్రభుత్వ నర్సుకి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఒక డాక్టర్, ఒక నర్స్ ఉంటారు. ఎక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నా కూడా ఒక ఎంబీబీఎస్, నాట్ ఎండి డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అండ్ నర్స్ రిక్రూట్మెంట్ జరగాలి అన్నమాట. సో నర్స్కి అసిస్టెంట్ లెక్క ఒక ఆశా వర్కర్ని పెడతాము, అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఏడబ్ల్యూడి హెల్త్ యాక్టివిస్ట్ అంటే కంపల్సరీ హెల్త్ కింద వస్తుంది. సో షీ కమ్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్, అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్ ఏడబ్ల్యూడి అంగన్వాడీ వర్కర్, ఐసిడిఎస్ కింద వస్తారు వీళ్ళు, అంగన్వాడీ వర్కర్స్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. వీళ్ళేంటి మీకు తెలుసు, అంగన్వాడీ వర్కర్స్ మిడ్ డే మీల్స్కి వంట వండడం కానివ్వండి, లేకపోతే క్రీచీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రీచీ సెంటర్లో లాక్టేటింగ్ మదర్కి, ప్రెగ్నెంట్ మదర్కి, 6 years బిలో పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేటటువంటి బాధ్యత ఈ అంగన్వాడీ వర్కర్స్ ఉంటుందన్నమాట. సో అంగన్వాడీ వర్కర్స్ ఎవరి కింద పనిచేస్తుంది, ఏ స్కీమ్ కింద పనిచేస్తుంది అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. ఇంకోటి ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. ఇవి కొన్ని స్టేట్లలో ఉన్నాయి, కొన్ని స్టేట్లలో లేవు. ఇవి కొన్ని స్టేట్లలో ఉన్నాయి, అన్ని యూనివర్సల్ కాదు, ఇవి రెండు యూనివర్సల్. కానీ ఏఎన్ఎం అన్ని చోట్ల కాదు. ఎవరు ఏఎన్ఎం, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. విలేజ్ సిటిజన్, గ్రామ సభలో ఆ ఎలక్టోరల్ కాలేజ్లో తన పేరు ఉండాలి, మ్యారీడ్ అయి ఉండాలి, ఆల్రెడీ ఒక బాబునో పాపనో కని ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దేని మీద, లాక్టేటింగ్, డెలివరీ, హౌ టు టేక్ కేర్ అబౌట్ చిల్డ్రన్. అలా పెళ్ళైన యువతి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందన్నమాట. రిక్రూట్ చేసుకొని ఆ ఊర్లో ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారు, ఆ ఊర్లో ఎవరైతే డెలివరీ మదర్ ఉన్నారు, ఆ ఊర్లో ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారు, ఆ ఊర్లో ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుందన్నమాట. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఆశా వర్కర్కి చెప్తుంది. ఆశా వర్కర్ ఏం చేస్తుందంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇప్పిస్తుంది వాళ్ళతో. సో ఈ ఆశా వర్కరు, అమ్మ నువ్వు ఈ టైంలో ఇమ్యునైజేషన్ తీసుకోవాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి, ఇలా తినాలని చెప్పేసి ఆశా వర్కర్. సో ఈ హాస్పిటల్కి ఉన్న ఆ మనిషికి అనుసంధానం చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్ పేరే ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్. సో దట్ ఆమెకి అన్ని రకాలైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్, ఆమెకు అన్ని రకాలైనటువంటి మెడిసిన్ అందుబాటులో తెచ్చేటటువంటి మహిళ ఎవరు అని అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. ఇది కాన్సెప్ట్. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఇది నేషనల్ రూరల్ NRHM, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తారు. ఎవరు, ఆశా వర్కర్. ఏడబ్ల్యూడి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద పనిచేస్తారు. ఏఎన్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎలిజిబిలిటీ, a woman resident of the village, married, widow, divorced, preferably in the age group of 25 to 45 years with formal education till 8th class వరకు ఉంటే వాళ్ళు ఆశా వర్కర్ కావచ్చు. ఆశా వర్కర్ కావాలి అని అంటే ఏజ్ 25 నుంచి 45 మధ్యలో ఉండాలి. మొన్న క్లాస్లో చెప్పాను నేను, ఒక పని మీద నేను కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరికి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారన్నమాట. నేను అది ఫోటో కూడా తీసుకున్నాను. అంటే యూపీఎస్సీ ప్రశ్న ఇది. అది మంచి ప్రశ్న. అది ఎందుకు మంచి ప్రశ్న అంటే తెలియాలి అందరికీ. ఓహో మనం ఖచ్చితంగా అడ్వకేట్ని హైర్ చేసుకోవాలి అవసరం లేదు, గవర్నమెంటే ఒక చట్టం చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద చట్టం చేసి ఈ పలు రకాలైనటువంటి వాళ్ళకి ఫ్రీగా మీరు లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, అది మీ హక్కు అని ఒక సిటిజన్ చార్టర్ పెట్టాడు. ఆ చార్టరే కదా, సిటిజన్ చార్టర్ పెట్టాడు అనమాట. సో అందులో మనం చూసుకోవచ్చు, మనకి 3 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ఉంటే మనకు కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వాల్సిందే. అలానే ఈ కండిషన్స్ కూడా మనకు తెలియాలన్నమాట. సో ఆశా వర్కర్ అవ్వాలి అని అంటే మినిమం ఎంత చదువుకొని ఉండాలి, 8th క్లాస్ చదువుకొని ఉండాలి, లోకల్ ఉమెన్ అయి ఉండాలి, 25 నుంచి 45 years ఉండాలి. ఆశా వర్కర్ ఈమెనేమో అంగన్వాడీ వర్కర్, 18 నుంచి 44 years ఫ్రమ్ ద లోకల్ విలేజ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ద లోకల్ కమ్యూనిటీ. అది కూడా ఇంపార్టెంట్.
వీళ్ళ రిక్రూట్మెంట్, అంగన్వాడీ వర్కర్ యొక్క రిక్రూట్మెంట్ గ్రామ సభలో జరుగుతుంది. మరి ఈమెను అంగన్వాడీ వర్కర్లా తీసుకుందాం అనుకుంటున్నాం, మీ అందరికి సమ్మతమే కదా అని అన్నప్పుడు వాళ్ళు ఓకే అంటే మాత్రమే మనము అంగన్వాడీ వర్కర్స్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఏఎన్ఎం, ఫిమేల్, 24 months ఇంక్లూజివ్ ఆఫ్ 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి. ద మినిమం ఏజ్ ఫర్ ట్రైనింగ్ వుడ్ బి 17 అండ్ మ్యాక్సిమం వుడ్ బి 35 years. 17 నుంచి 35 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనాలి. వీళ్ళకి ఎందుకు లోకల్ ఉమెన్, వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ కండక్ట్ చేసి ముఖ్యంగా లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ మదర్, చిల్డ్రన్ బిలో 6 years హౌ టు ట్రీట్ దెమ్ అనే నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఇది ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్ యొక్క డ్యూటీస్. బేస్డ్ ఎట్ విలేజ్, బేస్డ్ ఎట్ అంగన్వాడీ సెక్టర్, బేస్డ్ ఎట్ హెల్త్ సబ్ సెక్టర్ ఆర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. కవరేజ్ 1 ఆశా ఫర్ 1000 population, 1 అంగన్వాడీ వర్కర్ ఫర్ పాపులేషన్ అబౌట్ 1000 people. ద పాపులేషన్ ఆఫ్ అబౌట్ 5000 అండ్ పాపులేషన్ ఆఫ్ 30,000 అంటే 5,000 పాపులేషన్ దాకుంటేనేమో ఏఎన్ఎం, 30,000 పాపులేషన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్ ఉంటే అప్పుడు ఎందుకు ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ అంత ఫేమస్ కాదు. సో 5,000 పాపులేషన్ ఉంటే తీసుకోవచ్చు. అదే ఏడబ్ల్యూడి అనే ఆశ అయితే ఖచ్చితంగా 1000 ఉంటే చాలు. ఫంక్షన్, ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఫర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ డిమాండ్స్ ఆఫ్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్. దాదాపు నర్స్ చేసే పనులన్నీ చేస్తుంది కానీ తను డెలివరీ చేయొద్దు. దాదాపు నర్స్ చేసే పనులు ఫస్ట్ ఎయిడ్, మెడిసిన్ ఇవన్నీ ఆశా వర్కర్ చేయొచ్చు, ఎక్సెప్ట్ డెలివరీ షుడ్ నాట్ బి డన్. అంగన్వాడీ వర్కర్ ప్రొవైడ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్, నాన్ ఫార్మల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా, గైడ్స్ ఆశా ఇన్ పెర్ఫార్మింగ్ యాక్టివిటీస్ సచ్ as ఆర్గనైజింగ్ హెల్త్ డేస్. ఏఎన్ఎం మల్టిపుల్ పర్పస్ వర్కర్స్, గైడ్స్ ఆశాస్, మోటివేట్స్ ఆశాస్ టు బ్రింగ్ బెనిఫిషరీస్ టు హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. ఇమ్యునైజేషన్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలో తను హెల్ప్ చేస్తుంది అన్నమాట, అది మెయిన్ పర్పస్. ఇన్సెంటివ్స్, రిసీవ్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రెమ్యునరేషన్. ఆశా వర్కర్ ఎవరికైనా ఇంజెక్షన్ ఇప్పించారనుకోండి, వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఆశా వర్కర్కి. ఇప్పుడు టీబీ పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకోండి, వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, వాళ్ళే వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేంత వరకు వాళ్ళు వెంబడబడుతూనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ ఇన్కమ్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ని, ఎంతమందిని గవర్నమెంట్ ద్వారా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేపిస్తున్నామన్న దాని మీద వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది. ఏడబ్ల్యూఎం హానరీ వర్కర్స్ హూ రిసీవ్ మంత్లీ హనోరియం, మంత్లీ శాలరీ లాగా వీళ్ళు శాలరీస్ పేడ్ త్రూ నేషనల్ హెల్త్ బడ్జెట్. ఏఎన్ఎం, సో ఇలా 3 రకాలు ఉందన్నమాట. ఒకటేమో అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కరు, ఎవరు చెప్తారు నాకు మళ్ళీ, వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ లోకల్ కమ్యూనిటీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు, వీళ్ళు చైల్డ్ క్రీచీ సెంటర్స్ ఉంటాయి, లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్లో ఉంటాయి, వాళ్ళ పిల్లలే స్కూల్కి వెళ్తారు, వాళ్ళ పిల్లలే క్రీచీ సెంటర్కి వెళ్తారు. సో అక్కడ వంట వండేటటువంటి మనిషి ఆ లోకల్ విలేజ్ యొక్క కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ ఒక దొంగ పేరు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆమెని అంగన్వాడీ వర్కర్స్లో మనం వంట వండడం, మిడ్ డే మీల్స్కి వండడానికి వాడామనుకోండి, అప్పుడు విలేజ్ కమ్యూనిటీ వాళ్ళు ఊరుకుంటారా? సో వాళ్ళ లోకల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎవరు రిక్రూట్మెంట్లో? అంగన్వాడీ, అది లోకల్ యాక్సెప్టెన్స్ అంటే అందరూ ఆమోద ముద్ర వేయాలి అని అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పండి నాకు ఫాస్ట్గా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆశా, ఏడబ్ల్యూడి అండ్ ఏఎన్ఎం? ఎవరు చెప్తారు? ఆశా ఉన్న ఏడబ్ల్యూడి 1000 పాపులేషన్ దాకా ఉంటారు, ఏఎన్ఎం 5,000 పాపులేషన్ దాకా ఉంటారు. నెక్స్ట్ ఇది ఏజ్ ఎంత? 25 to 45, ఏడబ్ల్యూడి 18 to 45, 44, ఏఎన్ఎం ఏమో 17 to 35. ముఖ్యమైన ఫంక్షన్స్ ఏంటి ఆశా వర్కర్ యొక్క మెయిన్ ఫంక్షన్ చెప్పండి. ఆశా వర్కర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏమేమి పనులు చేస్తుంది ఆశా వర్కర్? ఫస్ట్ షీ విల్ అసిస్ట్ నర్స్, ఇమ్యునైజేషన్. ఏడబ్ల్యూడి న్యూట్రిషన్, ఫుడ్, ఇదంతా. ఏఎన్ఎం అవేర్నెస్ జనరేషన్, క్యాంపెయినింగ్, హెల్పింగ్ ఇన్ సబ్ సెంటర్స్. ఇవి మెయిన్ అన్నమాట, ఇవి గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సన్స్ ఇన్ న్యూస్. చుంచు గురువయ్య ఈయనే.
బుల్బుల్ సితారా. బుల్బుల్ సితారా, ఇది బాలయ్య బుల్బుల్ కాదు, బుల్బుల్ సితారా. ప్లేయర్ చుంచు గురువయ్య ఎంటర్డ్ ఇన్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బై ప్లేయింగ్ ఓల్డెస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కంటిన్యూస్లీ ఫర్ 7 hours at a stretch. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ felicitated Guruvaya. He belongs to Manchirala district. He was a retired coal miner from Singareni. ఆయన పేరేంటి? చుంచు గురువయ్య. చుంచు గురువయ్య ఎందులోకి ఎంటర్ అయ్యాడని? వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎందుకు అనంటే బుల్బుల్ సితారా యొక్క ప్లేయర్. కొన్ని పేర్లు, పర్సన్స్ ఇన్ న్యూస్. ఫస్ట్ చుంచు గురువయ్య, బుల్బుల్ సితారా, పర్సన్స్ ఇన్ న్యూస్. రెండో పర్సన్ షాన్విత రెడ్డి నూకాల, టెన్నిస్ ప్లేయర్. వరల్డ్ టెన్నిస్ టూర్ ITF జూనియర్ సర్క్యూట్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ కంపాలా, ఉగాండా. కంపాలా, ఉగాండాలో జరిగినటువంటి అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో షీ బికేమ్ ద విన్నర్. ఎవరు ఆమె అంటే షాన్విత రెడ్డి. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. మ్యాచ్ ద ఫాలోయింగ్. షాన్విత రెడ్డి టెన్నిస్ అండర్-18 విన్నర్. ఎక్కడ? కంపాలా. కంపాలా డిక్లరేషన్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఇండియన్ కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చేసాం మనం జూన్ నుండి ఏప్రిల్ దాకా, మార్చ్ దాకా కంప్లీట్ చేసాము. ఏప్రిల్ ఒకటి ఉంది ఇంకా. ప్లస్ మనం డిక్లరేషన్స్ ఇంకా చేయలేదు. దానికన్నా ముందు ఇంకోటి అయిపోయింది. ఏంటది? డిక్లరేషన్స్ అప్ టు ఏప్రిల్, అప్ టు మార్చ్. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ విల్ హ్యావ్ సాటర్డే అండ్ సండే వీ విల్ హ్యావ్ గవర్నమెంట్ స్కీమ్స్, వీ విల్ హ్యావ్ నేషనల్ లెజిస్లేషన్స్. ఇక్కడనేమో తెలంగాణ లెజిస్లేషన్స్. నేను ఓపెన్ క్లియర్గా చెప్తున్నాను, ఇట్ కెన్ బి రికార్డెడ్. ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుండి, తెలంగాణ కరెంట్ అఫైర్స్లో నుండి, అందుకే నేనే చెప్పాను ఇది ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి, ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇవి రెండు కలిపి నియర్లీ 35 to 40 క్వశ్చన్స్ వస్తాయి. నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్లో 35 to 40 రాకపోయినా కూడా ఒక 20 అయితే రిపీట్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఆ 15 మన అదృష్టం, కానీ 20 అయితే రిపీట్ అవ్వచ్చు. సో చదవండి అవి. ఎన్ఎస్ భట్టి, ఈయన కూడా న్యూస్లో ఉన్నాడు. గ్రే హౌండ్స్ తెలుసు, గ్రే హౌండ్స్ వైఎస్ఆర్ రెజీమ్లో వచ్చింది. ఎవరికి అగెయిన్స్ట్ గ్రే హౌండ్స్ క్రియేట్ చేయబడింది? నక్సల్స్. ఎవరు క్రియేట్ చేశారు? వ్యాస్ క్రియేట్ చేశారు. కానీ ఆయన ఒక బ్యూరోక్రాట్, ఒక IPS ఆఫీసర్. వాళ్ళు జస్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చేయగలరు. ఆ వ్యాస్ IPS ఆఫీసర్ లేట్ చనిపోయారని వ్యాస్ సార్ ఈ గ్రే హౌండ్స్ క్రియేట్ చేసినప్పుడు, కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళకి ట్రైనింగ్ కమాండో లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎలా? కమాండో లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మెషినరీ ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మనకి హెల్ప్ చేస్తుంది? హెల్ప్ చేస్తే 1 week వచ్చేసారి అట్లా స్పెషల్ క్లాసెస్ లాగా చెప్పి వెళ్ళిపోతారు. కానీ పర్మనెంట్గా ట్రైనింగ్ చేసేవాళ్ళు ఎలా అని ఉన్నప్పుడు దెర్ ఈజ్ వన్ పర్సన్ కాల్డ్ అస్ ఎన్ఎస్ భట్టి. ఈయనని వ్యాస్ రిక్రూట్ చేసుకున్నాడు అనమాట. వ్యాస్ రిక్రూటెడ్ ఎన్ఎస్ భట్టి. ఈయనకి ఆ కమాండో ట్రైనింగ్ ఆల్రెడీ రావడం వల్ల ఈయన సింగిల్ హ్యాండెడ్గా కంప్లీట్ గ్రే హౌండ్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు. సో ఈరోజు గ్రే హౌండ్స్ అంత సక్సెస్ఫుల్ అవ్వడానికి నక్సల్ ఆపరేషన్స్లో వ్యాస్ క్రియేటరే, కానీ కమాండోలను తయారు చేసింది ఎవరు? భట్టి. హూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ షేపింగ్ గ్రే హౌండ్స్ డైడ్ జూన్. రీసెంట్లీ అంటే జూన్లో చనిపోయాడు. డైడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. హీ వాజ్ ఎ పద్మశ్రీ అవార్డ్ రిసిపియంట్, సర్వ్డ్ ఇన్ శాస్త్రసీమ బల్. ఆయన కెపాసిటీ తెలిసి శాస్త్రసీమ బల్ నుంచి అక్కడ రిజైన్ చేయమని చెప్పి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకొని ఇక్కడ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించాడు. అండ్ ద కమాండోస్ హూ గాట్ ట్రైన్డ్ అండర్ హిమ్ ఆర్ వెల్ ఆఫ్. సో ఆయన పేరేంటి అని అంటే ఎన్ఎస్ భట్టి. సిద్ధాంత్ మురళీ కుమార్, స్విమ్మర్, వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ ఇన్ 25 meter ఫ్రీ స్టైల్ ఈవెంట్ ఇన్ బెర్లిన్, జర్మనీ. సిద్ధాంత్ మురళీ కుమార్ స్విమ్మర్, ఎన్ఎస్ భట్టి ఏ ట్రైనర్ ఆఫ్ గ్రే హౌండ్స్, షన్విత రెడ్డి టెన్నిస్ ప్లేయర్.
జూన్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు ముఖ్యమైనటువంటి పర్సన్స్ ఇన్ న్యూస్. సో వాట్ ఆల్ వి స్టడీడ్ క్విక్గా. 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడ? సిద్దిపేట. రెండోది ఆపరేషన్ జ్వాల ఎక్కడ? సిరిసిల్లనా సిద్దిపేట? సిరిసిల్ల. 3 యునెస్కో హెరిటేజ్ ఎక్కడ? నారాయణపేట. దేనికోసం ట్రై చేస్తున్నాం? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సెకండ్ సైట్ మనం అపీల్ చేసుకున్నాం. 3 మేధా రైల్ ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? కొడంకల్ శంకర్పల్లి మండల్. కంప్యూటర్ ఛాంప్స్ ఎక్కడ? రాజన్న సిరిసిల్ల. ఎన్ని స్కూళ్ళు? 60 స్కూల్స్. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్, ఇది కరెంట్ అఫైర్ కాదండి, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అదర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇంకోటి టాయ్ పార్క్ ఎక్కడ? దండు మల్కాపూరు యాదాద్రి. నో బ్యాగ్ డే ఎన్నో శనివారము? 4th సాటర్డే. ఏ కన్వర్జేషన్ బోర్డ్ దాని పేరు ఏంటి? అద్విక. నో బ్యాగ్ డే అద్విక. NRF ర్యాంకింగ్ టాప్ యూనివర్సిటీలో 10th ర్యాంక్లో ఎవరు ఉన్నారు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అన్ని ఇన్స్టిట్యూషన్లో మన IIT హైదరాబాద్ ఎన్నో ర్యాంక్లో ఉంది? 14. అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఇన్ 20th ర్యాంక్. జైనా స్కల్ప్చర్స్ ఎక్కడ దొరికాయి మనకి? 4. ఎవరెవరది? ఆదినాథ, నేమినాథ, పర్సవనాథ అండ్ వర్ధమానమ. ఇవి 2 గుర్తుంటాయి, వీళ్ళు ఫేమస్ కాబట్టి. పర్సవనాథ్ గుర్తుంటుంది, మహావీర వర్ధమాన్ గుర్తుంటుంది. గుర్తుంటుంది ఏంటి? నేమినాథ. ఆదినాథ అన్న కాస్త కూస్త గుర్తొస్తే కానీ నేమినాథ గుర్తురాదు. సో ఆదినాథ అండ్ నేమినాథ ఎక్కడ? ఎంకిపల్లి విలేజ్. నేషనల్ ఏ ఏ ఏ పంచాయతీకి వచ్చింది? జగన్నాథపురం. ఎక్కడది? కొత్తగూడెం, యాదాద్రి కొత్తగూడెం. గ్రీన్ యాపిల్ అవార్డ్స్ 5. ముజాంజాహి మార్కెట్కి హెరిటేజ్ కేటగిరీ, దుర్గం చెరువుకి ఏమో బ్రిడ్జ్ కేటగిరీ, బిఆర్ అంబేద్కర్కి ఏమో స్పెషల్ ఏమో ఇంటిగ్రేటివ్ యూనిక్ ఆఫీస్ కేటగిరీ, యాదాద్రి గుట్టకేమో రిలీజియస్ అసెటిజం. గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఎవరికి వచ్చింది? NTPCకి వచ్చింది. అండ్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ ఈజ్ సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ రామగుండం. ఫ్లోరెన్స్ నైంటింగేల్ ఎవరికి? తేజావత్ సుశీల. ANM ఆశా వర్కర్స్. పర్సన్స్ ఇన్ న్యూస్ చుంచు గురువయ్య, బుల్బుల్ సితారా. షాన్విత టెన్నిస్. NS బట్టి గ్రే హార్న్స్. సిద్ధాంత్ మురళీకుమార్ నెక్స్ట్ జూలై మంత్. ధౌలికట్ట బుద్ధిస్ట్ స్తుప. ధౌలికట్ట బుద్ధిస్ట్ స్తుప ఎందుకు ఇది న్యూస్లో ఉంది? ధౌలికట్ట బుద్ధిస్ట్ స్తుప గాట్ ఇండియా పోస్ట్ స్పెషల్ కవర్. స్టాంప్ లాంటిది. ఇండియా పోస్ట్ స్పెషల్ కవర్ అంటే ఒక 200 రూపీస్ వర్త్ఫుల్ ఒక స్టాంపు. కాస్ట్లీ స్టాంప్స్ మాత్రం ఇలా ఉంటాయన్నమాట. స్పెసిఫిక్ వాటిని స్పెషల్ కవర్ అని అంటాము. అన్ని రెవెన్యూ స్టాంప్స్ మీద, మామూలు స్టాంప్స్ మీద ఉండవు. స్పెషల్ కవర్ అన్నప్పుడు ఒక 200 రూపీస్ది, 300 రూపీస్ది హై వాల్యూడ్ వాటి మీద ఉంటాయి ఇవి. ది ఏన్షియంట్ నాగముచ్చెలెండ బుద్ధిస్ట్ స్తుప ఇన్ ధౌలికట్ట పెద్దపల్లి వాస్ హానర్డ్ విత్ ఎ స్పెషల్ కవర్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మార్కింగ్ 9 years ఆఫ్ తెలంగాణ స్టేట్. ఏంటది? ఏన్షియంట్ నాగముచిలెండ బుద్ధిస్ట్ స్తుప located on the banks of Hussaini Vagu, 30 kilometers from Karimnagar and inscribed in Brahmi. The stupa belongs to the Hinayana sect. Beautified with limestone slabs, the Nagamuchilinda stupa is characterized by a snake guarding the Buddha. Important ఇది. Snake guarding the Buddha. అందుకే దానికి ఇచ్చినటువంటి పేరేంటి? నాగముచిలిండ స్తుప, బుద్ధిస్ట్ స్తుప. ఎక్కడుంది ఇది? ధౌలికట్ట. ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే 9 yearsని కేటగరైజ్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ స్పెషల్ కవర్కి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అని అంటే ధౌలికట్ట బుద్ధిస్ట్ స్తుప. అక్కడ ఉన్నటువంటిది ఏంటి? నాగముచిలిండ బుద్ధిస్ట్ స్తుప. ఆ ఊరు పేరేమో ధౌలికట్ట, ఆ స్తుపం పేరేమో నాగముచిలిండ బుద్ధిస్ట్ స్తుప. ఏంటి స్పెసిఫిక్ అంటే ఒక స్నేక్ లాంటిది గార్డ్ చేస్తున్నటువంటి విగ్రహం అన్నమాట ఇది. మర్కమ్మ ఐడల్ ఎక్కడ దొరికింది ఇది? 13th century AD మర్కమ్మ ఐడిల్ ఐడెంటిఫైడ్ ఇన్ సిద్దిపేట. ఇన్స్క్రిప్షన్ ఆన్ పెడెస్టియల్ మర్కమ్మ ఐడిల్ ఇన్స్టాల్డ్ ఆన్ June 14, 2025 బై విలేజర్స్. 800-year-old sculpture unearthed on the outskirts of Velkattur. Initially recognized as goddess Bhulakshmi, that is Bhulakshmi, by villagers. Villagers plan to build a temple at the site. KTCB, Kotta Telangana Charitra Brundam.
కేటీసీబీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం మెంబర్స్ కోలిపాక శ్రీనివాస్ ఐడెంటిఫైడ్ స్కల్ప్చర్ యాజ్ మర్కమ్మ రీడైరెక్టింగ్ టెంపుల్ ప్లాన్స్. అంటే ఈ మర్కంబ అనేది ఎక్కడ దొరికిందంటే వెల్కట్టూర్ దగ్గర సిద్దిపేట విలేజ్లో, సిద్దిపేట అర్బన్ సెంటర్ కాదు, సిద్దిపేట విలేజ్లో వెల్కత్తూర్లో దొరికినటువంటిది ఈ మర్కంబ ఐడల్. కాకతీయ ఇన్స్క్రిప్షన్ అక్కడే అదే చోట కాకతీయ ఇన్స్క్రిప్షన్ దొరికింది. చంద్రుడు, సూర్యుడు, శివలింగం. కాకతీయ ఇన్స్క్రిప్షన్ అనెర్త్డ్ ఇన్ నల్గొండాస్ తిరుమలగిరి విలేజ్, వెరీ నియర్. సింబల్స్ ఆర్ సన్, మూన్ అండ్ శివ. 13th century Telugu script partially hidden due to sinking. Reveals land grant to deity Somanatha Deva of Perur. Mentions Ka as Kanduka for paddy cultivation. Grant includes 2 plots for grain cultivation. So Kakatiya inscription unearthed in Nalgonda's Tirumalgiri village. ఎలా అందులో ఏమేమి ఉన్నాయంటే సూర్యుడు, చంద్రుడు అండ్ శివలింగం ఉంది. ఎక్కడ దొరికింది అని అంటే తిరుమలగిరి విలేజ్. హానరరీ డాక్టరేట్స్ ఆన్ పుల్లెల్లా గోపీచంద్ అండ్ 4 others. జూలై మంత్లో తెలంగాణ వాళ్ళకి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇదొకటి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ హానరరీ డాక్టరేట్స్ ఎట్ శ్రీ ఇది ముర్మూర్ సత్యసాయి యూనివర్సిటీ. ముర్మూర్ సత్యసాయి యూనివర్సిటీ కర్ణాటకలో ఉంది ఇది. ఆ యూనివర్సిటీలో తెలంగాణకు చెందినటువంటి 4 హానరరీ డైరెక్ట్ డిగ్రీస్ ఇచ్చామన్నమాట. రిసిపియన్స్ ఎవరు? పుల్లెల్లా గోపీచంద్. అదర్ అవార్డీస్ పద్మనాభ మ్యూజిక్లో, ప్రతిమామూర్తి 3, విజయశంకర్ శుక్లా ఎడ్యుకేషన్ అండ్ తులసి గౌడ సోషల్ సర్వీస్. తులసి గౌడ మాత్రం కర్ణాటకకు చెందిన ఆవిడ. రికగ్నిషన్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ టు నేషన్ బిల్డింగ్. సెరమనీ హెల్డ్ డ్యూరింగ్ ద యూనివర్సిటీ 2nd convocation ఇన్ కర్ణాటక. ఎవరెవరు అని అంటే పుల్లెల గోపీచంద్, పద్మనాభ, ప్రతిమమూర్తి అండ్ ప్రొఫెసర్ విజయశంకర్ శుక్లా. ఎక్కడిచ్చారు? ఏ యూనివర్సిటీ ఇది? ముర్మూర్ సత్యసాయి యూనివర్సిటీ. ముక్రా బికమ్స్ ఫస్ట్ ఇన్సూర్డ్ విలేజ్ ఇన్ తెలంగాణ. ముక్రా అనే విలేజ్ మొత్తం ఇన్సూర్డ్ విలేజ్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది. ముక్రా అనే విలేజ్లో ప్రతి ఒక్కరి పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా అంటే విడ్డూరమే. అయితే ఇన్సూరెన్స్ ఎలా అయింది అని అంటే సర్పంచ్ చేయించింది అనమాట. ఆ సర్పంచ్ అందరి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఏమైపోయింది? అది ఇన్సూర్డ్ విలేజ్. ముక్రా, ఎచ్చోడా మండల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అచీవ్డ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్, ఏ ఫస్ట్ ఇన్ తెలంగాణ. సర్పంచ్ గాడ్గి మీనాక్షి ప్రొవైడెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ టు ఆల్ 220 households యూజింగ్ పర్సనల్. అట్లా ఇండివిజువల్ కాదు. పాలసీస్ ఇంక్లూడ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎస్బీఐ అండ్ ఎల్ఐసి. రికగ్నిషన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ అవార్డ్. గ్రామ ఊర్జా మీన్స్ పవర్. గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ అవార్డ్ 2023 విత్ ₹50 lakhs ఇన్సెంటివ్. స్వచ్ఛ సుజల శక్తి సమాన్ 2023. దీనదయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ 2022. బయోడైవర్సిటీ అవార్డ్ 2022. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్ 2020. రికగ్నిషన్. ఈ పర్టికులర్ ముక్రా విలేజ్కి ఈ పర్టికులర్ అవార్డ్స్ వచ్చాయి అండర్ ద గైడెన్స్ ఆఫ్ మీనాక్షి. సో రీసెంట్గా వచ్చినటువంటి అవార్డు ఏంటి అంటే గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ అవార్డ్ 2023. గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ అవార్డ్. ఆల్సో రిసీవ్డ్ 3 awards at the నేషనల్ పంచాయత్ అవార్డ్ సెరమనీ. సో ఈ విలేజ్ చాలా ఫేమస్ అయింది మల్టిపుల్ అవార్డ్స్ రావడం వల్ల. ఏ విలేజ్ అది? ముక్రా. సర్పంచ్ ఎవరు? మీనాక్షి. ఏం అవార్డు అని అంటే 100% ఇన్సూరెన్స్, ఇన్సూర్డ్. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. పోస్ట్ కోవిడ్ తర్వాత నిజంగానే మన విద్యా వ్యవస్థ కొంచెం కిందికి అయిందని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి అని అంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ కింద కోవిడ్ తర్వాత తెలంగాణ స్లిప్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్కోర్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఇయర్ ర్యాంక్డ్ 9th in performance grading index for 2021-2022 alongside 12 other states. 9th అంటే బెటర్ ర్యాంక్ కాదండి, ఆ 9thలోనే ఇంకో 12 స్టేట్లు ఉన్నాయి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై హూమ్? విచ్ వన్? పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్.
Performance grading index uses a grading scale from 1 to 10 with a point scored out of 1000. None of the states made it to the top 5 ranks. Telangana scored 47.9 points with Bihar at 465, Andhra Pradesh at 543 and Delhi leading at 636. Chandigarh scored the highest with 659 points. సో మనది కింద పడిపోయింది. దేని కింద? ఏ ర్యాంకింగ్ కింద? పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ ర్యాంక్ వచ్చింది? 9th ర్యాంక్ వచ్చింది. ఎప్పటి నుంచి పడిపోకుండా వచ్చింది అని అంటే పోస్ట్ కోవిడ్ టైమ్స్ తర్వాత. హూ రిలీజెస్ ఇట్? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఒక ఎస్సే రాస్తున్నారు ఎడ్యుకేషన్ మీద, ఇది కూడా తీసుకురావచ్చు. అది స్కిల్ అన్నమాట. ఇప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్ చేసినా, మొన్నటి వరకు మనము ఇండియన్ కరెంట్ అఫైర్స్ చేసినా కూడా అది మీరు ఓన్లీ ప్రిలిమ్స్ వరకే అనుకుంటే అది మీ అవివేకం. మళ్ళీ మీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇవి మీరు చదువుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఏ ఎస్సే వచ్చినా కూడా నేను ఇవి పెడతాను అని అనుకున్నప్పుడు అందులో ఒక పాయింట్ ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్. Education sector is to be highly focused in Telangana state because recently released performance grading index by the Ministry of Education had mentioned that the education in Telangana has been fallen down to the rank 9, which is accompanied with another 12 states. So it's a risk, it's a concern. Now it's a high time to focus more on education. అలా ఇంట్రడక్టరీ ప్యాసేజ్ చూపిస్తాం. సో ఇంట్రడక్టరీ ప్యాసేజ్లో కూడా మనం ఎంత ఎఫెక్ట్, ఓహో మనది పడిపోయింది కాబట్టి మళ్ళీ తీసుకురావాలి అని అంటే మళ్ళీ మనం ఇంప్రూవ్ చేయాలి. తెలంగాణ స్పెసిఫిక్ ఎస్ఐ రాయడం ఉంటాయి, ఇది తీసుకొని అక్కడ రాయాలి మనం. సో దీనికోసము ఏమేమి స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అది ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ సెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఫర్ దట్ అని మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అలా ఎడ్యుకేషన్ గురించి రాసిన తర్వాత నేషనల్ స్కీమ్స్ రాసిన తర్వాత తెలంగాణ స్కీమ్స్ రాసి దానికి ఉన్నటువంటి ఛాలెంజెస్, దానికి ఉన్నటువంటి సొల్యూషన్స్, దానికి ఉన్నటువంటి రికమెండేషన్స్, వేరియస్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్, మళ్ళీ ఫైనల్గా కంక్లూజన్ ఎలా గుర్తుంచుకోవాలి? ఏమైనా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మళ్ళీ ఫైనల్గా కంక్లూజన్ వచ్చేటప్పుడు మనము 2030కి వచ్చేలోగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలి అని అంటే మనం ఇమీడియట్గా ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం హై ప్రయారిటీ తీసుకురావాలి. ఎస్డిజి ఎన్నో టార్గెట్? 4th టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఏంటి? పోవర్టీ. సెకండ్ ఏంటి? హంగర్. థర్డ్ ఏంటి? ఎడ్యుకేషన్. 4th ఏంటి? హెల్త్. 5th ఏంటి? ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. 6th ఏంటి? శానిటేషన్. 7th ఏంటి? ఎనర్జీ. 8th ఏంటి? కన్జంప్షన్. 9th ఏంటి? ఇండస్ట్రీస్. 10th ఏంటి? ఈక్వాలిటీ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ. 11th ఏంటి? 2 బిల్డింగ్స్. అంటే ఏంటి? 11 అంటే సిటీస్, 12 అంటే మళ్ళీ ఫుడ్, రీజనబుల్ కన్జంప్షన్. 1 అంటే మళ్ళీ 13th ఏంటి? 13 క్లైమేట్ చేంజ్. 14 బిలో వాటర్. 14 ఆన్ ల్యాండ్. 15 నెంబర్ అటు ఇటు అయినట్టుంది, బిలో వాటర్, ఆన్ ల్యాండ్. 16 పీస్. 17 పార్ట్నర్షిప్. సిస్టమ్ డెవలప్మెంట్ 1, 2, 3, 4, 5, 6, 7 అవన్నీ ఒకసారి చూసుకోవాలి మీరు. సో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. నెక్స్ట్ పోచంపల్లి ఇకత్. మళ్ళీ ఇది న్యూస్లో ఉంది. వీ నో దట్ పోచంపల్లి ఇకత్ ఆల్రెడీ గాట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ పోచంపల్లి ఇకత్ మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే నరేంద్ర మోడీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోని వైఫ్కి గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. అది పోచంపల్లి ఇకత్ శారీని ఇచ్చాడు, అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు ఫ్రాన్స్, హీ గిఫ్టెడ్ బ్రిగేటీ మాక్రాన్, ఆమె పేరు, స్పౌస్ ఆఫ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈయన పేరు, ఏ పోచంపల్లి ఇకత్ శారీ. మోడీ ఆల్సో గిఫ్టెడ్ ఎ ప్యూర్ శాండిల్వుడ్ రెప్లికా ఆఫ్ ఎ సితార్ టు మ్యాక్రాన్. PM received the Grand Cross of the Legion of Honor, France highest honor. సో ఏం గిఫ్ట్ ఇచ్చాడు? మన పోచంపల్లి ఇకత్ ఇచ్చాడు కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. మళ్ళీ దీనికి ఎలాగూ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎప్పుడో ఉంది. పోచంపల్లి ఇకత్ ఈస్ ఎ శారీ మేడ్ ఇన్ భూదాన్, పోచంపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. Intellectual property rights protection geographical indication status got in 2005. Intricate geometric designs find their way into sarees and dress materials. So this was been gifted, hence it is in the news in the month of July 2023. Kadam project, మోడికుంట వాగు ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్ట్స్కి
మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అప్రూవల్ ఇచ్చింది. ఏంటి ఇదంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మనము ఈ 2 వాగులను కలుపుతున్నాం అన్నమాట. 2 ప్రాజెక్టులను కలుపుతున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులను కలుపుతున్నాము. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. ఏ 2 ప్రాజెక్టులకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి పర్మిషన్ ఇచ్చింది అని అంటే కడెం, మొడిగుంట వాగు ప్రాజెక్ట్స్. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండర్ విచ్ నేషనల్ వాటర్ కౌన్సిల్ బికేమ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ గివింగ్ పర్మిషన్స్ వెరీ రిజిడ్లీ. సో దాని తర్వాత ఎన్నో పర్మిషన్లు పెండింగ్ అయిన తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో మీన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ మళ్ళీ మొన్న రీసెంట్గా దాన్ని మళ్ళీ చెక్ చేశారనమాట. సో ఏ 2 ప్రాజెక్టులకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అంటే ఒకటి కడెం ప్రాజెక్ట్, ఎక్కడుంది ఇది? నిర్మల్. మొడిగుంట వాగు ప్రాజెక్ట్ ఇది ఎక్కడుంది? ఐ విల్ టెల్ యూ. సో Technical Advisory Committee of the Ministry of Jal Shakti approved the Kadam project lift irrigation scheme and Modiguntu Vag irrigation project to extract 3 million cubic feet of water from the left bank of river Godavari at Gudem in Dandapalli mandal of Manchiryal district. This water will then be conveyed to Kadam left main canal at 58.42 km to stabilize 30,000 acres of tail end Ayakat. The Kadam project is also called as Kadam Adinarayan Reddy project is a reservoir situated on the river Kadam, a tributary of the Godavari river near Kadam Mandal, Nirmal district. Nirmal district lo undi Kadam project. It covers localized Ayakat areas in Nirmal region, whereas Modigunta Vag, a minor tributary of Godavari, originates from the hills of Bastar in the Godavari basin and flows between Krishnapuram and Kadakkal villages in Vazivood Mandal of Mulugu district, Telangana. So Mulugu district lo ఉన్నటువంటిది ముడిగుంట వాగు ప్రాజెక్ట్. ఈ ముడిగుంటు నుంచి మనం వాటర్ పికప్ చేసి కడెంకి పంపు చేసి కడెం ద్వారా మనం 30,000 ఎకరాల పొలాలకి నీళ్లు ఇవ్వడానికి తీసుకునేటటువంటి పర్మిషన్ ఆ పర్మిషన్ మనకు వచ్చింది ఆ ప్రాజెక్ట్ సంబంధించి. సో 2 పర్మిషన్స్ అనమాట. ఒకటేమో కడెం ప్రాజెక్టు, ఇంకోటేమో ముడిగుంటు వాగు ప్రాజెక్ట్స్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2022దే, కానీ 2023 జూలైలో రిలీజ్ చేశారు. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఎలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఓవరాల్ ఇస్తుంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కూడా ఇస్తుంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయి ఉండి ఎక్స్పోర్ట్ చేయడం అంటే గొప్ప విషయం. ఆ ల్యాండ్ లాక్డ్ స్టేట్లలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా, రెండో రాష్ట్రం తెలంగాణ. సో ల్యాండ్లో ఎందుకంటే మనకి కోస్ట్ లేదు, కోస్ట్ లేకపోతే మనకు ఎక్స్పోర్ట్ చేయడం చాలా కష్టం, చాలా కాస్ట్లీ అఫైర్ అవుతుంది. అయినప్పటికీ కూడా హర్యానా మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ రెండో స్థానంలో ఉంది అని చెప్పుకుంటున్నాం అనమాట. తెలంగాణ సెక్యూర్స్ సెకండ్ పొజిషన్ ఇన్ ల్యాండ్ లాక్డ్ కేటగిరీ విత్ స్కోర్ ఆఫ్ 61.36. Haryana leads in the category with a score of 63.65. The state has also jumped 4 places to grab the 6th spot in overall category. Landlocked lo second, overall lo 6th. Pharmaceutical products and jewelry being the top exported items, contributing to overall export worth of $10.9 billion. This is export preparedness index. Over release chestaru Niti Aayog to evaluate the export performance and pending potentials of the Indian states and union territories. ఇందులోనే 2 రిజల్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఓవరాల్ స్టేట్స్, ఇంకోటేమో ల్యాండ్ లాక్ స్టేట్స్. ఓవరాల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది, ల్యాండ్ లాక్లో 2వ స్థానం. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్. జన్గామ్ ఒకటి, హన్మకొండ ఒకటి, 2 పర్ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. జన్గామ్, హన్మకొండ షైన్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ర్యాంకింగ్స్. ముందుగా జన్గామ్ సెక్యూర్డ్ ద సెకండ్ స్పాట్ ఇన్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ హై అచీవర్స్ కేటగిరీ అక్రాస్ ఇండియా. Hanmakonda stood second place in the best performing districts in achieving category nationwide. Yes. Apart from Jangam and Anakonda, other districts such as Warangal, Mahbubad, Jaishankar, Bhopalpalli and Mulugu of the erstwhile Warangal have also achieved commendable scores under Swachh Bharat Mission Initiative. So, ఈ 2 ప్రాపర్గా స్వచ్ఛ సర్వేక్షణలో
పనిచేస్తుందని చెప్పేసి వీటికి అవార్డ్స్ ఇచ్చారు, సమానమైనటువంటి అవార్డ్స్. జనగాం ఒకటి, హన్మకొండ ఒకటి. జనగాం డిస్టిక్, హన్మకొండ. ఈ క్రింది వాటిలో ఏ డిస్టిక్లకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇచ్చారు, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్ అవార్డ్స్ ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ జనగాం అండ్ హన్మకొండ. తెలంగాణస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, కరెక్ట్ గోపీనాథ్. మిలియన్ క్యూబిక్ ఫీట్ ఐ టోల్డ్, చెప్పాను కదా నేను ఇంతకుముందు. తెలంగాణస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇందులో రెండు ఉంటాయి. పోవర్టీని కౌంట్ చేయడం కోసం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనే ఇండెక్స్ ద్వారా మనం పోవర్టీని కౌంట్ చేస్తామన్నమాట. సేమ్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ మెజర్మెంట్ ఈజ్ యూజ్డ్, మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ మెజర్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద పూర్ స్టేట్స్ త్రూ నీతి ఆయోగ్. సో ఇండియాలో ఎండిఐని క్యాలిక్యులేట్ చేసేదేమో నీతి ఆయోగ్, నేషనల్ లెవెల్గానేమో మొత్తం ఇండియా వరల్డ్ మొత్తంలో క్యాలిక్యులేట్ చేసేటటువంటిది ఎవరు అని అంటే యుఎన్డిపి. దానికి అనుసంధానమైనటువంటి కూడా ఉన్నాయి, కానీ మెయిన్ ఈజ్ యుఎన్డిపి. రిఫ్లెక్స్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. తెలంగాణ సా ఏ సిగ్నిఫికెంట్ రిడక్షన్. ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీ ఆన్సర్స్లో ఇలాంటివి చాలా ఉపయోగం అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో చూడండి. తెలంగాణ saw a significant reduction in multi-dimensional poverty with 7.3% of the population moving out of the poverty between 2015 and 2019. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు 5 సంవత్సరాలలో 7.3% ఆఫ్ అవర్ తెలంగాణ పాపులేషన్ కేమ్ అవుట్ ఫ్రమ్. చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. ఇది జార్ఖండ్లో జరగలేదు, ఇది ఛత్తీస్గఢ్లో జరగలేదు, ఉత్తరాఖండ్లో జరగలేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జరిగింది. మల్టీ డైమెన్షనల్ పోవర్టీ డిక్రీజ్డ్ ఫ్రమ్ 13.3% in 2015 to 5.88% in 2019, much lower than the national average. మచ్ లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్. ఎందుకు? నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 14 ఉంది, మనది ఎంత ఉంది? 5.8. రెండో అచీవ్మెంట్. 15 నుంచి 18. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. రూరల్ ఏరియాస్ విట్నెస్డ్ రిమార్కబుల్ డిక్లైన్. ముఖ్యంగా ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? రూరల్ ఏరియాస్. అందుకే అందరూ ఖచ్చితంగా విలేజెసే కేసీఆర్కి ఓటేస్తాయి, అర్బన్ ఏరియాస్ అది రివర్స్ అయిపోయింది. రూరల్ ఏరియాస్ విట్నెస్డ్ రిమార్కబుల్ డిక్లైన్ ఫ్రమ్ 19.51 to 7.5%, while urban poverty decreased from 4.9 to 2.73 during the same period. Among districts, Komaram Bhim, Asifabad, Joglamba, Gadwal, Adilabad, Vikarabad, Kamareddy and Mahbub Nagar had the highest percentage of multi-dimensional poor population, while Peddapalli, Hanmakonda, Karimnagar, Hyderabad and Jangam had the lowest. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ అడిగాడు, ఎంత పర్సంటేజ్ నంబరు, ట్రెండ్. సో నేషనల్ యావరేజ్ తీసుకుంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ 7.3% తగ్గిందంటే చాలా గొప్ప విషయం 5 సంవత్సరాల టైంలో. ఓవరాల్గా హ్యాడ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పూర్ పాపులేషన్, వేల్ పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్, హైదరాబాద్ అండ్ జనగాం హ్యాడ్ ద లోయెస్ట్. అంటే ఎక్కడ తక్కువ పోవర్టీ ఉంది అంటే జనగాం, ఎక్కడ తక్కువ పోవర్టీ ఉంది అని అంటే హన్మకొండ. ఇప్పుడు చూడండి మీరు, ఎక్కడైతే పోవర్టీ తక్కువగా ఉందో అక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్లో మనం టాప్ ఉన్నాం. అంటే పోవర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్లీన్లీనెస్. సో నువ్వు క్లీన్లీనెస్ రావాలి అని అంటే ఏదో ఇనిషియేటివ్స్ ఏదో ప్రోగ్రామ్ చేస్తే కాదండి, అన్నిటికీ మూల కారణమైనటువంటి పోవర్టీని అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ద పోవర్టీ ఈజ్ వెరీ వెరీ లెస్ ఇన్ జనగాం అండ్ హన్మకొండ, ద సేమ్ జనగాం అండ్ హన్మకొండ ఆర్ డూయింగ్ హై పెర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లీన్లీనెస్. అలా అన్నమాట. ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ saw a significant reduction in multi-dimensional, వినడానికి చాలా బాగుంది. తెలంగాణ saw a significant reduction in multi-dimensional poverty with 7.3% of the population moving out of poverty between 2015. చాలా పెద్ద మార్పు ఇది. 7.3% మీన్స్ హౌ మచ్? ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు ఉన్నారు అనుకుందాం జనాభా. 7.3 అంటే ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు? ఒక 1% ఎంత? 5 కోట్లకి 1% 5 లక్షలు. 5 into 7 35 lakhs. అండ్ 35 lakhs పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్. మరి మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో ఏమేమి చూస్తాం సార్?
మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో ఏమేమి చూస్తాము? హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. హెల్త్, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్. ఎడ్యుకేషన్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్కూల్ అటెండెన్స్. లివింగ్ స్టాండర్డ్స్లో కుకింగ్ ఫ్యూయల్, ఇంప్రూవ్డ్ శానిటేషన్, సేఫ్ డ్రింకింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్, అసెట్ ఓనర్షిప్. సో హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, లివింగ్ స్టాండర్డ్, ఈ 3 కేటగిరీలని మనం అంచనా వేసుకొని మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఆర్ నాట్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ poverty, it is what poverty? Multi-dimensionally poor. So the calculation has been done on the basis of health, the calculation has been done on the basis of education, the category was been based upon. The Global Multi-Dimensional Poverty Index report will be released by Oxford Poverty and Human Development Initiative and the ఆక్స్ఫర్డ్ పోవర్టీ అంటే ఈ ఎక్స్క్లూజివ్ వీళ్ళు అవుట్సోర్స్ చేశారన్నమాట. ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ UNDP. Niti Aayog as the nodal agency for MPI has been responsible for constructing an indigenized index for monitoring the performance of states and UTs in addressing multi-dimensional. స్టేట్లో మల్టీ-డైమెన్షనల్ పోవర్టీని క్యాలిక్యులేట్ చేసేది ఎవరు? నీతి ఆయోగ్. సెంటర్లో ఎవరు? ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండర్ UNDP అండ్ UNDP. లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనీసం అది ఎక్కడుందో అన్న ఐడియానైనా మన దగ్గర ఉండాలి. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ క్లియర్డ్ లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. The scheme was intended to lift water from the Kadam project and is among the 23 developmental works that received the final nod from the board. The construction of the Lakshmipur lift required diversion of 3.17 hectares of forest land. The state had given its commitment to take up compensatory afforestation. Lakshmipur lift irrigation scheme ekkada? Nirmal. సో ఈ నిర్మల్ కడమ్ ప్రాజెక్ట్ దగ్గర అడవులు ఉండడం వల్ల అక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్మాల్ మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి పర్మిషన్ లేకుండే. ఎందుకు అని అంటే అక్కడ వైల్డ్ లైఫ్లో ఉన్నటువంటి ల్యాండ్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి కాబట్టి ఇప్పటిదాకా పర్మిషన్ రాలేదు. ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. ఎంత 3 హెక్టర్సే పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. దాని పేరేంటి? లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆఫ్ నిర్మల్. బ్లూ మష్రూమ్. జనరల్గా ఎలా ఉంటాయి మష్రూమ్స్? వైట్గా ఉంటుంది. ఇది బ్లూ కలర్గా ఉంది. బ్లూ మష్రూమ్. A rare and distinctive all blue mushroom species was recently discovered in the Kagasnagar Forest Division under the Kaval Tiger Reserve, marking the first ever report of the species in Telangana. Referred to as blue pink gill or sky blue mushroom, this genus of mushroom has pink to purplish hues in their gills. So blue mushroom ఎక్కడ దొరికింది మనకి? కాగస్నగర్ ఫారెస్ట్ డివిజన్లో. ఏ టైగర్ రిజర్వ్ దగ్గర? కవాల్ టైగర్ రిజర్వ్ దగ్గర. ఏంటది? బ్లూ మష్రూమ్. ఇప్పటిదాకా తెలంగాణలో ఎక్కడ కనబడలేదు కాబట్టి అది న్యూస్. బ్లూ మష్రూమ్ ఈ సీన్ రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ స్టేట్, వేర్ ఇన్ కాగస్నగర్ ఫారెస్ట్ ఆర్ ఎల్స్ ఇన్ కవాల్ టైగర్ రిజర్వ్. మేడ్ ఇన్ తెలంగాణ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. ఇది మీకు గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ఒక 3 కంపెనీలు కొన్ని ఇన్నోవేట్ చేశాయన్నమాట. ఏంటి ఆ కంపెనీలు? హ్యూవెల్ లైఫ్ సైన్సెస్ ఒకటి, రెండోది MP డయాగ్నోస్టిక్స్ డెవలప్డ్, MP డయాగ్నోస్టిక్స్, మూడోది బ్లూ సెమీ. 3 ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. ఏంటి ఆ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్? ఎవరు? హ్యూవెల్ లైఫ్ సైన్సెస్. పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ డివైజెస్ లైక్ హ్యూవెల్ యూనియామ్, హెమో మెజర్ అండ్ ఫెరిక్ క్వాంట్ అలాంగ్ విత్ వేరియస్ డయాగ్నోస్టిక్ కిట్. సింపుల్. పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ ఎక్కడికైనా మనం తీసుకొని వెళ్ళొచ్చు. పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ పోర్టబుల్, మొబైల్, వైటల్స్, మన బాడీలో ఉన్నటువంటి వైటల్స్ అన్నింటినీ అప్పటిదప్పుడే రిపోర్ట్ ఇస్తుంది అన్నమాట. ఎవరు ఇన్నోవేట్ చేశారు? అది హ్యూవెల్ లైఫ్ సైన్సెస్. దాని పేరేంటి? పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్, POCT. రెండోది MP ర్యాపిడ్ అండ్ ఎక్స్పెన్సివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్ ఫర్ ట్యూబర్క్లోసిస్. ఎవరికి ఇది? ట్యూబర్క్లోసిస్. MP డయాగ్నోస్టిక్స్. మూడోది బ్లూ సెమీ, ఇది కూడా వైటల్సే.
The world's first gadget capable of measuring 6 key vitals in just 60 seconds, including non-invasive blood glucose monitoring without prickling or pain. Blue Semi 6 vitals-కి, ఇదేమో మొబైల్ పోర్టబుల్ డివైస్ వైటల్స్ చెక్ చేయడం కోసము, ఎంపీనేమో ట్యూబర్క్లోసిస్కి. కేటీ రామారావు లాంచ్డ్ మేడ్ ఇన్ తెలంగాణ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ బై హూవెల్ లైఫ్ సైన్సెస్, ఎంపీ డయాగ్నోస్టిక్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ గడ్డ మీద చేశారు కాబట్టి మేడ్ ఇన్ తెలంగాణ. కొత్త ప్రొడక్ట్స్, ఒకటి హువెల్, 2 ఎంపీ, 3ది బ్లూ సెమీ. మేడ్ ఇన్ తెలంగాణ కింద ఈ 3 మాత్రమే ఇప్పటివరకు, ఇంకేం లేవు, ఈ 3 మాత్రమే తెలంగాణకి. వాల్మార్ట్ అండ్ ఫ్లిప్కార్ట్ సైన్డ్ MOU విత్ తెలంగాణ గవర్నమెంట్. ఇది ఇంపార్టెంట్. అండర్ ద న్యూ పార్ట్నర్షిప్, వాల్మార్ట్ విల్ ఎక్స్టెండ్ ఇట్స్ సపోర్ట్ టు హెల్ప్ MSMEs digitize their business and fuel capacity building for తెలంగాణ. అంటే వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్, తెలంగాణ గవర్నమెంట్ ఈ 3 ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏంటి అండర్స్టాండింగ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో, పెద్ద పెద్ద కంపెనీస్ని ప్రమోట్ చేసే బదులు మా తెలంగాణలో ఉన్నటువంటి MSME కంపెనీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిని మీరు సేల్ చేయండి, వాటిని మీరు డిజిటలైజ్ చేయండి, వాటిని మీరు మీ డిజిటల్ అకౌంట్లో పెట్టండి, సో దట్ వాటికి అమ్మకాలు జరుగుతాయి. దట్ ఈస్ వాట్ వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ట్రూ. ఒక రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే అది ఖచ్చితంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కాదు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది అని అంటే ఇట్ విల్ హ్యాపెన్ మెయిన్లీ బై MSME సెక్టర్. ఎందుకంటే MSME సెక్టర్ సార్ లక్షలలో ఉంటాయి. ఎప్పుడైతే MSME సెక్టర్ బూస్ట్ అవుతుందో ఆటోమేటికలీ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఆ దేశం కూడా డెవలప్ అవుతుంది. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నన్ను కనుక ఏదైనా ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వండి అని నన్ను ఎవరన్నా అడిగితే MSME సెక్టర్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాయి. MSME సెక్టర్ ఈజ్ హార్ట్, సోల్ ఫర్ ఎనీ రీజియన్, ఫర్ ఎనీ కంట్రీ, ఫర్ ఎనీ స్టేట్. ఇఫ్ MSMEs ఆర్ బిగ్ దెన్ ద కంట్రీ విల్ బి బిగ్. వెన్ MSME ఈజ్ గుడ్, పోవర్టీ విల్ బి రిమూవ్డ్. ఎందుకంటే వాళ్ళు అసలు మధ్యతరగతి ఎవరనంటే MSMEs. సో అలా వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ సైన్డ్ అన్ MOU విత్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ స్టేట్ మైనారిటీస్, సబ్సిడీస్ ఎవరికి? మైనారిటీస్కి, ముఖ్యంగా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి. తెలంగాణ గవర్నమెంట్ డిసైడెడ్ టు ప్రొవైడ్ 71 lakh ఫైనాన్షియల్ ఎయిడ్ విత్ 100% సబ్సిడీ టు మైనారిటీస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ BCs. 100% సబ్సిడీ, 2 ఉంటాయి, ఒకటి సబ్సిడీ, ఒకటి గ్రాంట్. గ్రాంట్ అంటే ఫ్రీ, సబ్సిడీ అంటే 50% మీరు తెచ్చుకోండి, 50% మేము ఇస్తాము, తర్వాత మీరు మళ్ళీ నాకు గడుదురు కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, దాని పేరు సబ్సిడీ. సో కనీసం ఏమవుతుంది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాబ్ కొందాం అనుకున్నాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ క్యాబ్ కొందామని అనుకున్నాను, 10 లక్షలు అవుతుంది. సబ్సిడీ 50% ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, 50% గవర్నమెంట్ వస్తుంది, 50% నేను నా జేబులోకి వెళ్ళి పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఆ కార్లో, ఆ క్యాబ్లో 50% నా డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రాఫిట్ వచ్చేలా చేస్తాను. ఇప్పుడు 100% సబ్సిడీ ఇచ్చారనుకోండి, కార్ నాదే, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉంటుందా? అది ఏదేమైనా ఎక్కడైనా ఎండలో ఎక్కడంటే అక్కడ దాన్ని ఇష్టం ఉన్నట్టు దింపుతూనే ఉంటాను. ఎందుకు? అది అందులో నా. సో సమ్ టైమ్స్ 100% సబ్సిడీ ఈజ్ 100% a failed thing. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 75%, 80% ఇవ్వాలి, కానీ 100% ఇస్తే ఏమవుతుందంటే దానికి వాల్యూ ఉండకుండా పోతుంది. ఫ్రీ కోర్స్ లాగా, ఫ్రీ లాగా. ద అమౌంట్ ఈజ్ ఏ వన్ టైమ్ గ్రాంట్ extended to the beneficiary to take up any income generating activity. Fresh applications will be called from Christians applicants, and scheme would be executed through Telangana State Christian Minorities Finance Corporation. The subsidy would be applied to one beneficiary from each family covered under the scheme. The applicant should be in the age group of 21 to 55 as on June 2023, and their annual income should not exceed 71.5 lakh a year in rural areas and 72 lakhs in urban areas. Selection of the beneficiaries would be complemented by the district level monitoring. So financial aid for any question on minorities. మైనారిటీస్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందనంటే, ఎలా అయితే బీసీస్కి అయితే ఇస్తున్నామో అలానే రిలీజియన్ వైజ్గా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి 100% సబ్సిడీ ఇచ్చేటటువంటి కార్యక్రమం మొదలు చేశాము. దాని కింద 71 lakh ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నారన్నమాట. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో నంబర్ ఆఫ్ టైగర్స్ పెరుగుతున్నాయి. కార్బెట్ లాంటి టైగర్ రిజర్వ్లోనే నంబర్ ఆఫ్ టైగర్స్ తగ్గినప్పుడు మన అమ్రాబాద్లో నంబర్ ఆఫ్ టైగర్స్ పెరుగుతున్నాయి. అందుకు ఇది న్యూస్. The National Tiger Conservation Authority report for 2022 revealed 21 tigers in Telangana, primarily in Amrabad Tiger Reserve. The report released at Jim Corbett Park, Uttarakhand, noted a decline in overall tiger numbers from 26 to 21 in the state. Amrabad Tiger Reserve has shown improvement in increasing tiger population, contrasting with Kaval Tiger Reserve, which has no tigers in its core area. అంటే కార్బెట్ టైగర్ రిజర్వ్ నెంబర్ ఆఫ్ టైగర్స్ తగ్గాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా 26 నుంచి 21కి వచ్చింది. ఎక్కడ తగ్గాయి? కవాల్ టైగర్ రిజర్వ్లో తగ్గాయి. ఎక్కడ పెరిగాయి? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పెరిగింది. సో ఏ టైగర్ రిజర్వ్లో టైగర్ పాపులేషన్ తగ్గుతుంది? కవాల్. ఏ టైగర్ రిజర్వ్లో టైగర్ పాపులేషన్ పెరుగుతుంది? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ received very good rating in the Management Effectiveness Evaluation, MEE, Management Effectiveness Evaluation of Tiger Reserves. Kaval Tiger Reserve scored 74.24 and is ranked in the good category. Cubs and tigers under 2 years old are not considered in the census, and there is significant tiger migration from Amrabad Tiger Reserve towards Nagarjuna Srisailam Tiger Reserve in Andhra Pradesh. Amrabad Tiger Reserve's Nagarjuna Sagar Division Forest Beat Officer, another example. కవిత అనే ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అవార్డు వచ్చింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పనిచేసేటటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేరు కవిత. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్లు అన్నిట్లలో టైగర్ పాపులేషన్ తగ్గుతూ ఉంటే ఓన్లీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మాత్రం టైగర్ పాపులేషన్ పెరిగింది. అసెట్ టోకనైజేషన్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్. తెలంగాణ గవర్నమెంట్ అసెట్ టోకనైజేషన్ ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసింది. కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్ ముఖ్యంగా. మళ్ళీ చదవండి. అసెట్ టోకనైజేషన్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ అదేంటో చెప్తాను. తెలంగాణలో ఈ సిస్టమ్ లేదు. ఈ సిస్టమ్ తీసుకొని వచ్చాడు కేటీఆర్. అసెట్ టోకనైజేషన్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు అలాగనంటే బిజినెస్ని ఈజీ చేసేలాగా. అంటే ఎలానంటే ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకుందాం. షాపింగ్ కాంప్లెక్స్లో ల్యాండ్ ఒకరిది ఉంటుంది, బిల్డింగ్ ఒకరిది ఉంటుంది, అందులో ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉన్న షాపులు ఒకరి అవుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ రిలయన్స్ వాళ్ళు ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కావాలనుకున్నాడు అనుకోండి. అప్పుడు రెంట్ కట్టాలి అన్నప్పుడు ఎలా అవుతుంది? లీజ్, ల్యాండ్ ఓనర్కి కొంత, బిల్డింగ్ కట్టిన వాళ్ళకి కొంత, అందులో కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాపులకి కొంత. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసా, టఫ్ ఆఫ్ డూయింగ్ బిజినెసా? అంటే ప్రతి ఒక్కరితో అగ్రిమెంట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరితో మనము నెగోషియేషన్ చేయాలి. మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 10 నెలలకు ఒకసారి, ఎప్పటికీ ఇది రిపీటెడ్ అవుతూనే ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా దాని మీద మనం టైం కేటాయించాల్సి ఉంటుంది. సో దాన్ని అసెట్ టోకనైజేషన్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఆ అసెట్ మొత్తానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. అసెట్ మొత్తానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది, ఒక టోకెన్ క్రియేట్ చేస్తుంది. ఎంత? 10 లక్షల రెంట్ అని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ హయాం కింద. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, బాబు యూ బిగ్ కంపెనీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూ బిగ్ కంపెనీ, నువ్వు ఈ 10 లక్షలు గవర్నమెంట్ అకౌంట్లో వేసేసాయి. మేము ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ డివైడ్ చేసేసి మేము వాళ్ళకి అకార్డింగ్గా మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. సో ఈ మూడు ఓనర్స్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మాతో అనుసంధానం అవుతారు, కానీ మీతోని అనుసంధానం అవ్వరు. సో మీరు ఇప్పుడు ఎవరికి లీజ్ రాసిస్తారు? గవర్నమెంట్కి లీజ్ రాసిస్తారు. సో అప్పుడు గవర్నమెంట్ లీజ్ రాసియడం ద్వారా ప్రైవేట్ కంపెనీ ఏమనుకుంటుంది? గవర్నమెంటే ఉన్నప్పుడు నాకెందుకు భయం? అదే ప్రైవేట్ ఓనర్ అనుకోడు, చీటికి మాటికి వచ్చి కూర్చొని కౌంటర్ దగ్గర కూర్చొని ఇలా నాదే బిల్డింగ్ అని పదే అని అన్నాడు అనుకోండి, సో వాడికి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం ఎవరిని మధ్యలో పెడుతుంది? ఆ పర్టికులర్ కాన్సెప్ట్ పేరే అసెట్ టోకనైజేషన్ ఫ్రేమ్వర్క్. Telangana announced the launch of Asset Tokenization Standard Framework to establish rules and guidelines for tokenizing assets, ensuring investor and consumer protection while fostering industry growth and innovation. అలానే ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే 20 ఎకరాల ల్యాండ్ కావాలి. ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క ఓనర్ ఉన్నారు. సో ఎంతమందితో మాట్లాడాలి? వాళ్ళు అమ్మడానికి రెడీ లేరు, మీకు లీజ్కి ఇస్తానుగా నేను అమ్మను అన్నారు అనుకోండి. సో 20 మందితో నేను లీజ్ రాసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఆ 20 ఎకరాల దాన్ని నేను ఏం చేస్తున్నాను? అసెట్
టోకనైజేషన్. సో అసెట్ టోకనైజేషన్ చేసి దానికి టోకెన్ వాల్యూ చేసి ఆ టోకెన్ వాల్యూ అమౌంట్ నేను పే చేస్తున్నాను, ఆ వాల్యూ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి చేరుతుంది అనమాట. సో దట్ దేర్ విల్ బీ నో ఇంట్రాక్షన్ బిట్వీన్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ద ఇండస్ట్రీ అండ్ ద ఓనర్స్, బట్ యూ విల్ బీ గెటింగ్ యువర్ రెంట్. Collaboration with industry partners such as CINO, Global Capital, the World Economic Forum, CDAC, IIIT Hyderabad and others will contribute to the development of this framework. A clear and supportive regulatory environment can position India as a leading destination for web-based business and investors, enhancing its competitiveness in the global market. ఆ కాన్సెప్ట్ పేరే అసెట్ టోకనైజేషన్. దాన్ని వెబ్సైట్, దాన్ని బ్లాక్ టెక్నాలజీ వాడి వెబ్ ఆన్లైన్ ద్వారా అసెట్ మొత్తాన్ని టోకెన్ చేసి ఆ బయట కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లోనే అసెట్ని టోకెనైజేషన్ చేసి వాళ్ళు తీసుకొని కింద వరకు ఒకరికి అప్పచెప్పడం అనమాట. అసెట్ టోకెనైజేషన్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్. ULF గ్రావిటేషనల్ వేవ్స్, ఎక్స్టెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ పల్సర్ డాటా, ద కట్టింగ్ ఎడ్జ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఫెసిలిటీ పరం సేవ installed at IIT Hyderabad played a vital role in enabling this remarkable finding. Simple, ఏమీ లేదు. అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ స్టడీ చేయడానికి ఒక మెషిన్ని IIT హైదరాబాద్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ కనుగొన్నారన్నమాట. ఎవరు ఈ రీసెర్చ్? అది IIT హైదరాబాద్ ఒక రీసెర్చ్. వాళ్ళ మేజర్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఈ అవుటర్ స్పేస్లో ఉన్నటువంటి పల్సార్ డేటాని క్యాలిక్యులేట్ చేసి రీసెర్చ్ చేసి దానికి ఎంత ఎనర్జీ ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ ఎనర్జీని మనం దేనికైనా వాడుకోవచ్చా అని స్టడీ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరే అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్. సో IIT హైదరాబాద్ ఒక మిషనరీ చేశారు. ఆ మిషనరీ ఏం చేస్తుందంటే అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ విచ్ ఆర్ జనరేటెడ్ ఇన్ ద అవుటర్ స్పేస్ విల్ బీ స్టడీడ్, and after studying this particular team will be analyzing this ultra low frequency gravitational waves, the energy which is generated from this I can use for any other purpose. ఆ ఎనర్జీని పల్సార్ డాటా అని అంటారు అనమాట. సో దట్ ఎనర్జీ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, విల్ బీ స్టడీడ్ బై హూమ్? IIT హైదరాబాద్. అసాఫియా స్టేట్ లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇది అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కదా, ఇటువైపు ఉంటుంది, అటువైపు కాకుండా. అసాఫియా స్టేట్ లైబ్రరీ జూలైలో 13 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది దీనికి. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే విధంగా, ఇప్పటిదాకా లిఫ్ట్ లేదు, లిఫ్ట్ పెట్టే విధంగా ఒక 13 కోట్లు దీనికి కేటగరైజ్ చేశారనమాట. అఫ్జల్గంజ్ లైబ్రరీ. ద స్టేట్ సెంట్రల్ లైబ్రరీ situated at Afzalganj is set to get a facelift after ages. HMD has taken up the restoration and conservation works of the heritage structure at a cost of 13.5 crore. ఎవరు దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు? HMDA. ఎవరు సెటప్ చేశారు? మౌల్వీ సయ్యద్ హుసేన్ బెల్గ్రామీ. మౌల్వీ సయ్యద్ హుసేన్ బెల్గ్రామీ. ఎప్పుడు? 1891లో. ద స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హ్యాస్ బీన్ పర్సనల్ లైబ్రరీ ఆఫ్ దిస్ స్కాలర్. ఈయన పర్సనల్ లైబ్రరీ ఉండేది. ఇట్ వాస్ దెన్ నోన్ యాజ్ అసాఫియా స్టేట్ లైబ్రరీ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ అసఫ్జా డైనాసిటీ. ఇతని దగ్గర నుంచి స్టేట్ అంటే అసాఫ్జాహీ డైనాసిటీ తన కంట్రోల్లోకి తీసుకుంది. అప్పుడు దాన్ని ఏమన్నాము? అసాఫియా స్టేట్ లైబ్రరీ అన్నాము. ద ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ ఇన్ 1932 బై నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే 1891లో ఒక స్కాలర్ది. ఆ స్కాలర్ దగ్గర నుంచి స్టేట్ తీసుకుంది, నిజాం స్టేట్. దానికి ఫౌండేషన్ స్టోన్ కట్టి దాన్ని ఇంకా ప్రాపర్గా చేసింది ఎవరు అని అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇండిపెండెన్స్ తర్వాత ఇట్ బికేమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ లైబ్రరీ. ఇట్ బికేమ్ స్టేట్ గవర్నమెంట్ లైబ్రరీ. నౌ వీఆర్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్ విత్ 13.5 crore. హూ ఈజ్ ఇంప్రూవింగ్? HMDA. సో ఫస్ట్ ఎవరిది? సయ్యద్ మౌల్వీ సయ్యద్ హుసేన్ బెల్గ్రామీ 1891. తర్వాత 1932లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాన్ని ఇనాగరేట్ చేశాడు. ఇండిపెండెన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ లాగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఫేస్ లిఫ్ట్ చేస్తున్నాము, దాన్ని ఇంకా ప్రాపర్గా రినోవేట్ చేస్తున్నాము. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్. కరెంట్లీ ద లైబ్రరీ వన్ ఆఫ్ ద 5 బిగ్గెస్ట్ లైబ్రరీస్ ఇన్ ద కంట్రీ, హౌసెస్ ఓవర్ 5 lakh books including some of the rarest books. It also has subscriptions over 100 newspapers and magazines. So, ఇది జూలై మంత్ కరెంట్ అఫైర్స్. ఏమేమి ఉన్నాయి ఇందులో?
ధూళికట్ట బిగ్గెస్ట్ స్టుప, దాని పేరేంటి? నాగముచ్చలిండ బుద్ధిస్ట్ స్టుప. మరకమ్మ ఐడల్. కాకతీయ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికింది ఇది? తిరుమలగిరి. హానరీ డాక్టరేట్స్ పుల్లెల గోపీచంద్ ఒకరు, పద్మనాభం ఒకరు, ప్రతిమామూర్తి ఒకరు, విజయశంకర్ ఒకరు, శుక్ల. ముక్రా బికేమ్స్ ద ఫస్ట్ ఇన్సూర్డ్ విలేజ్. ఫస్ట్ ఇన్సూర్డ్ విలేజ్ ఎవరు? సర్పంచ్ ముక్రా. ఎక్కడ? ఇచ్చోడా మండల్, ఆదిలాబాద్. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఎవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. పడిపోతుందా? వీఆర్ గ్రోయింగా? పడిపోయింది పోస్ట్ కోవిడ్ తర్వాత. పోచంపల్లి ఇకత్, మ్యాక్రాన్ ఫ్రాన్స్. కడం ఏ డిస్టిక్? నిర్మల్. ముడికుంట వాగు ప్రాజెక్ట్ ఎక్కడ? ములుగు డిస్టిక్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఎవరు చేస్తారు? నీతి ఆయోగ్. మనది ల్యాండ్ లాక్ స్టేట్స్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాము, ఓవరాల్గా 6th పొజిషన్లో ఉన్నాము. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్లో హన్మకొండ అండ్ జనగాం 2వ స్థానంలో ఉన్నారు భారతదేశం మొత్తంలో. తెలంగాణ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, మన పోవర్టీ లెవెల్ అయితే తగ్గింది. ఎంత తగ్గింది? 7.3% తగ్గింది. రూరల్లో ఎక్కువ తగ్గిందా, అర్బన్లో ఎక్కువ తగ్గిందా? రూరల్ అడుగుతాడు స్టేట్మెంట్లో. రూరల్ పోవర్టీ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్, సెకండ్ అర్బన్ పోవర్టీ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్. జనరల్గా ఎవరైనా అనుకుంటారు ఎప్పుడైనా కూడా అర్బన్ పోవర్టీ తగ్గుతుంది కదా, అర్బన్ కూడా సిటీ కాదా అని చెప్పేసి అర్బన్ పోవర్టీ తగ్గింది అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ సెక్స్ సెలక్షన్ అబార్షన్స్ ఉంటాయి కదా, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఎక్కువ రూరల్ ఇండియాలో ఎక్కువ ఉంటుందా, అర్బన్ ఇండియాలో ఎక్కువ ఉంటుందా అంటే రూరల్ ఇండియాలోనే ఎక్కువ సెక్స్ సెలక్షన్ అబార్షన్స్. అర్బన్ ఇండియాలో చాలా చాలా తక్కువ, రూరల్ ఇండియాలోనే చాలా ఎక్కువ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్. అకార్డింగ్ టు PCPNDT యాక్ట్, ప్రీ కన్సంప్షన్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ఆఫ్ 2003. మల్టీ డైమెన్షనల్ 3: హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, లివింగ్ స్టాండర్డ్స్ ఒకటి. హెల్త్ కిందనేమో న్యూట్రిషన్, చైల్డ్ మార్టాలిటీ, ఎడ్యుకేషన్ కింద ఇయర్ ఆఫ్ స్కూలింగ్స్ అండ్ స్కూల్ అటెండెన్స్, అండ్ లివింగ్ స్టాండర్డ్స్ 1, 2, 3, 6: ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్ అండ్ అసెట్ ఓనర్షిప్. లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నిర్మల్. బ్లూ మష్రూమ్, కాగజ్ నగర్, కావాల్, టైగర్ రిజర్వ్. మేడ్ ఇన్ తెలంగాణ 3 కంపెనీలు. ఒకటేమో హువెల్ లైఫ్ సైన్సెస్, MP డయాగ్నోస్టిక్స్, బ్లూ సెమీ. వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మెయిన్లీ టు ప్రమోట్ MSME సెక్టర్. MSMEయా, స్టార్టపా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటా, ఎడ్యుకేషనా, శానిటేషనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? MSME సెక్టర్. వేటి కోసం వాళ్ళు MOU చేశారంటే ఇట్ ఈస్ MSME సెక్టర్. ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ స్టేట్ మైనారిటీస్. Amrabad tiger is, number of tigers are increasing in Telangana in Amrabad Tiger Reserve, and one lady forest beat officer Kavita got national award. Asset tokenization standard framework. ULF, ultra low frequency gravitational waves system was being innovated by IIT Hyderabad. It will be studying what? Pulsar data. Asafia State Library. Earlier, Maulvi Sayyid Hussain Belgrami 1891, next Mir Usman Ali Khan 1932, and now Government of India, now Government of Telangana, Government of Andhra Pradesh, then Government of Telangana. Now it is 13.5 crore approximately. By whom? HMD.